10 సంవత్సరాలు కూడా ఆయన కంచి కలిగిన తోటలో భద్రపరిచి మరి ఇన్ని సంవత్సరాలు ఈ పరిచయను ముందు కొనసాగించి ఈ యొక్క 11వ వార్షికోత్సవానికి దేవుడు మిమ్మల్ని అందరిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో మరి దైవజనులు నేను ఒక 2011 లేదా 2012 ఇయర్లు అయ్యగారు మన దేవుని సేవకులు ఆర్వి సుబ్బయ్య నాయుడు గారు అక్కడ ఆన్లైన్ పేరులో నాకు పరిచయము. అయ్యగారు దేవుని వాక్యము నరుకూరు చంద్రశేఖర్ గారి చర్చిలో ఆన్లైన్ పేరులో దేవుని వాక్యాన్ని అని తన సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. ఆ తదుపరి కొన్ని నెలల కిందట మన ఈ యొక్క హరినాథపురంలో మళ్ళీ నాకు మరి పరిచయం ఏర్పడటం వల్ల ఆ సమయాన్ని గుర్తు చేయటం వల్ల నేను అప్పుడు అడిగినప్పుడు మరి అయ్యా నేను సాక్ష్యం మాత్రమే కాదు వాక్యం కూడా చెప్తానని చెప్పినప్పుడు మరి ఎప్పుడో ఒక సమయంలో పిలవాలని చెప్పి నేను ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మరి వారు మనకి సాక్ష్యాన్ని వాక్యంతో పాటు తన సాక్ష్యాన్ని కూడా మనతో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా చిన్నపిల్లలు అటు ఇటు తిరగటం క్రమం కాదు. కాబట్టి మరి ఆ వాటరు బయట ఉన్నాయి కాబట్టి ఎవరైనా తాగాలనుకుంటే సైలెంట్గా శబ్దాలు చేయకుండా చక్కగా మరి ఇక్కడ క్రమాన్ని పాటించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. మహోన్నతమైన దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృప మహదైశ్వర్యమును బట్టి 11వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దైవ సేవకులకు, స్థానిక సంఘానికి, వేదికను అలంకరించిన వారికి, వేదిక ముందున్న వారికి, శబ్ద తరంగముల ద్వారా వింటున్న హిందూ బంధువులందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నా. లేఖనాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం మీకు సుపరిచితమైన లేఖనం చదువుకుందాం. అందులో నుంచి దేవుడు మాట్లాడే విధంగా సహాయం చేయనుగాక. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 26 వరకు చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతారా ఎవరన్నా? అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని ఎరుగుదును.
ఆయన వచ్చి ఉన్నప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసు. పరిశుద్ధుడా పరమ పవిత్రుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ స్వరక్తం ఇచ్చుకున్న నీ సంఘము, నీ స్వకీయ సంపాద్యం పట్ల మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. మనుషుల మాటలు మానవ జీవితాలను చైతన్యం చేయలేవు అయ్యా. నీ ఆత్మ సహాయం కోరుతున్నాం. నీ పాద సన్నిధిలో ఉన్నాం. నన్ను సిలువ చాటున మరుగుపరిచి నీవే మాట్లాడి నీ బిడ్డలతో మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ లేఖ మీరు బైబిలు చదివేదానికి రాని వాళ్ళు చేయి చూపించండి. చదివేదానికి వచ్చిన వాళ్ళు కాదు, చదవకుండా అసలు మాకు చదువు లేదు, చదువుకోకుండా రాని వాళ్ళకి చేయి చూపించండి. ఓకే, కురవాళ్ళందరూ చదివిన వాళ్ళు మంచిది. అయితే ఇందులో పరిశీలనగా లేఖనాలు చూస్తే సమరయ స్త్రీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే సమరయులు అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. అసలు సమరయులు ఎలా ఆరాధన చేస్తున్నారు? దీంట్లో సమరయ స్త్రీ ఏమంటుంది? యేసు ప్రభుల వారిని అడిగితే, అయ్యా మేము కొండ మీద ఆరాధిస్తాం. ఎక్కడ ఆరాధిస్తాం? మాకు ఒక కొండ ఉంది, ఆ కొండ మీద మేము ఆరాధన చేస్తాం. అక్కడ కూడా ఆరాధన లేదంటున్నారు మీరు. యెరూషలేములో కూడా ఆరాధన లేదంటున్నారు. అయితే మేము ఆరాధన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఆరాధన చేయవలసిన పద్ధతులు ఏంటి ఆమె అడుగుతుంది యేసు ప్రభుల వారిని. ఈమె ఏం చేస్తుంది? ఒక కొండ మీద వీళ్ళకి ఆరాధన అక్కడ లేదు. యెరూషలేములో చేసే దేవుడు ఆరాధన యూదులు చేస్తున్నారు. దీనికి ద సమరడన్స్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ గాడ్ అంటే సమరయులు దేవుణ్ణి ఎలా ఆరాధించారు మొదటిది. 2 జూస్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ గాడ్ అంటే యూదులు దేవుణ్ణి ఎలా ఆరాధించారు. జీసస్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ గాడ్ యేసు ప్రభు చెప్పిన ఆరాధన ఏంటి? ఈ 3 ఆరాధనలు మనం తెలుసుకుందాం. ఏంటి ఈ 3 ఆరాధనలు మనం తెలుసుకుందాం. సమరయ స్త్రీకి ఒక డౌట్ వచ్చింది. ఎందుకు అంటే, అమ్మా నీ భర్తను తీసుకురా అంటాడు. తీసుకురమ్మంటే, అయ్యా నాకు భర్త లేదయ్యా, ఉన్నవాడు కూడా నీకు భర్త కాడు అంటాడు. సత్యమునే చెప్పితివయ్యా నా ప్రవక్త అంటది. ప్రవక్త అంటే అంతరంగ రహస్యమైన పాపాలని, రహస్యమైన అన్నిటిని వాటిని ఎత్తి చూపించేవారు అని ఆమె గ్రహించింది. ఎవరిని? యేసు ప్రభుల వారిని. వాళ్ళకిద్దరు జరిగిన సందర్భంలో ఒక కాలం వస్తుంది, యెరూషలేములోనూ ఆరాధన జరగదు, ఈ కొండ మీద కూడా ఆరాధన జరగదు, ఒక వినూత్నమైన పద్ధతిలో ఆరాధన జరుగుతుంది. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిని కావాలని కోరుకుంటున్నారు. ఒక మందిరములో ఆత్మతో సత్యముతో ఆరాధించే 4 కరెక్ట్గా ఉంటే భూలోకాన్ని తలకిందులు చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అది ఆ అంశానికి మరలా వెళదాం. అలా కనెక్ట్ అయితే ఆరాధనకి, అలా ఆ వ్యక్తులు ఎవరైతే 4 వ్యక్తులు కానీ ఆత్మచేత నింపబడి ఉంటే తల్లకిందులవుద్ది. అలాంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మీకు ఏమని చెప్తున్నానంటే, అసలు ఫస్ట్ ఆరాధన అనగా ఏమిటి? రిప్లై అయితే సప్లై అవుతుంటుంది. ఏంటి ఆరాధన అంటే ఏంటో చెప్పండి, పర్లేదు. మీరు రిప్లై చెప్తా ఉంటే మనం చెప్తాం. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే ఏంటి నాన్న? దేవుణ్ణి తర్వాత స్తుతించడమేనా? పరలోకం పోయి ఏం చేస్తాం మనం? ఆడ వంట వండే పని లేదు, బట్టలు ఉతికే పని లేదు, మా ఆయన ఇస్తలకి అన్నీ రెడీ చేసి పెట్టాలా, ఆయనకి చికెన్ మటన్ తెచ్చే పని లేదు, పిల్లకాయలకు స్కూల్కి పంపించే పనులు ఉండవు, అవన్నీ ఉండవు కదా అక్కడ. అంటే పరలోకంలో జరిగే స్థితిని మనం ఇక్కడ పొందుకునేదానికి దేవుడు ఒక ఆరాధనను స్థాపించాడు. ఇక్కడ యథార్థమైన ఆరాధన, సత్యంతో ఆరాధన అంటే ఏందో మళ్ళీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్న ఈ ఆరాధన గురించి అడిగింది ఆమె.
యేసు ప్రభులు వారు పునరుద్ధానుడు అయ్యాడా? కాలా. లైవ్గా సజీవుడిగా ఉన్నాడు. ఆమె ఎదుట సమరయ స్త్రీ ఉంది. ఉన్నప్పుడు ఆమె అడిగినప్పుడు ఏమని ఇలాంటి ఆరాధన కోరుకున్నదా? రకరకాలైన పద్ధతుల్లో చేస్తారు. పెంతెకోస్తోళ్ళు ఒక మాదిరిగా చేస్తారు, లోదరన్స్ ఒక మాదిరిగా చేస్తారు, కొంతమంది దీపస్తంభాలు పట్టుకొని చేస్తారు. రకరకాలైన డినామినేషన్లు భారతదేశంలో 1750 డినామినేషన్లు ఉంటే 1750 రకాల ఆరాధన చేస్తారు. ఆయన ఏ ఆరాధన కోరుకుంటున్నాడు? అందులో పైకి లేచి మనం ఆరాధిస్తాం, 10 నిమిషాలు ఆ ఆరాధన చేస్తాం. కొంతమంది కుర్చీల్లో కూర్చొని ఆరాధన చేస్తారు, కొంతమంది మోకాళ్ళ మీద ఆరాధన చేస్తారు. అంతకుముందు సిలోన్ పెంతెకోస్తేనండి అసలు మోకాళ్ళ మీద గరగర తిరుగుతూ ఆరాధన చేస్తారు, భాషలతో మాట్లాడి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన అంతా దీనంతా ఆరాధనే అంటున్నాం మనం. ఓకే, మంచిదే, ఆరాధనే. కానీ సమరయ స్త్రీ యేసు ప్రభుతో అడిగిన ఆరాధన, ఈ ఆరాధన కోరుకుంటుందా ఆమె? కాదు. దీనిని గ్రీక్ భాషలో తర్జుమా చేసినప్పుడు ప్రోస్కేనియో అని ఒక పదం వాడారు. ఈ ఆరాధన అంతటిని నమస్కారము అని వాడారు, సాష్టాంగ నమస్కారము అని వాడారు. అందుకనే ఇస్తారు. మొర్దెకై విషయంలో ఏం జరుగుతుంది? నమస్కారం చేయలేదనే కదా, సాగిలి పడలేదనే కదా. అంటే యూదులకు సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అనంతుడైన దేవుడు, విశ్వ నిర్మాణకుడు, సూర్యచంద్రాదులు, నక్షత్ర రాశులను, గ్రహరాశులను సమస్తమును సృష్టించిన దేవదేవునికి మాత్రమే తల వంచి నమస్కరించాలా. ఏ మానవునికి తల వంచి నమస్కరించకూడదనేది యూదుని యొక్క ఆలోచన. అందుకని వాళ్ళు మానవులకి ఎవ్వరికి నమస్కారం చేయరు. వాళ్ళు ఎవరు? యూదులు. దేవునికి మాత్రమే నమస్కారం చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు, కూర్చొని నమస్కారం చేస్తారు. అయితే ఆరాధన ఒక పద్ధతిలో జరిగే దానికోసం ఆ రోజున ఆరాధన ఒక పద్ధతిని, దీన్ని ఆ ప్రోస్కేనియో అనే ఒక పదం ఎందుకు వాడారంటే, ఇక్కడ ఇస్లాం సహోదరులు ఎవరు ఉన్నారా? కన్వర్ట్ కూడా అవుతున్నారు కదా. కాకపోతే దాన్ని, ఈ తలభాగాన్ని చిజ్దా అంటారు. దాన్ని ఇటు నిలబడుకొని ఉంటాం, ఇటు మోకాళ్ళు ఉంచి కింద పెడతారు, ఈ ఛాతీ భాగం మోకాలు తగిలిస్తారు, తల వచ్చి నేలకు తగిలిస్తారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి తల ఎత్తి చూసేదానికి అవకాశం లేదు కదా అని చెప్పని దాన్ని ఆ పద్ధతిలోనే కర్మేలు కొండ మీద ఏలియా ఎట్లా ప్రార్థన చేశాడు? మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని అరిచేతంతా మేఘం వస్తూ ఉంది కనపడదాకా చేశాడే, అలా చేశాడు. అది అంటే దాన్ని, అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తల ఎత్తుకొని చూసేదానికి లేదు. అంటే మనిషిలో పాపం ఉంది కనుక ఆ పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి, పవిత్రమైన దేవుణ్ణి తల ఎత్తుకొని చూసేదానికి యోగ్యత లేదు అనే భావన యూదుల్లో ఉంది. దానిని, ఆ పదాన్ని చాలా వాడారు. దాన్ని ఆరాధన అని వాడారు. చాలా చోట్ల ఈ ప్రోస్కేని అనే పదాన్ని వాడారు. మనకు రోమాపత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా దాన్ని కూడా సజీవ యాగముగా దాన్ని కూడా ఇదే పదం వాడారు. దీన్ని తర్జుమాలో వాడిన పదం ఇలాగనే వాడారు. అయితే ఆరాధన ఈ పద్ధతిలో చెయ్యాలని మనకు లేదు. ఆ రోజున సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎవరిని? వాళ్ళని. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంది? మనం 3 ఆరాధనలు చెప్పాం. ఏంటి? సమరయులు ఎలా ఆరాధించారు, యూదులు ఎలా ఆరాధించారు, యేసు ప్రభువు చెప్పిన ఆత్మతో సత్యముతో ఆరాధన ఏంటి అనే పద్ధతులు 3 మనం. అయితే యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, వచ్చి సంచారం చేస్తున్నప్పుడు సమరయుల దగ్గరికే ఎందుకు వచ్చాడు? సమరయులు, అసలు యూదులకి సమరయులకి సాంగత్యం ఉండదు. సమరయులు అంటే అంటరానోళ్ళు, అసలు వాళ్ళ గాలి కూడా వీళ్ళకి తాకకూడదు. అంటే చాలా నిస్సాగరిష్ఠులుగా ఉంటారు వీళ్ళు. కానీ మనకు ఆదికాండం 33వ అధ్యాయంలో 17-20 వచనాల సారాంశంలో అప్పుడు మనకు అర్థమవుతుంది. యాకోబు తన మందని వాటన్నిటిని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ సుక్కోతు దగ్గరికి వస్తాడు. ఆ సుక్కోతు దగ్గరికి, సుక్కోతునే సుఖారాం. ఇక్కడ సుఖారాం అంటే ఇక్కడికి వచ్చింది కూడా సమరయులు ఉన్నది ఈ సుఖారా అనే బావి దగ్గరికే వస్తాడు యాకోబు. అక్కడ తవ్వించిన బావి దగ్గరికి, ఆ బావి దగ్గరికి ఎందుకు వస్తాడంటే, అక్కడ యాకోబు తన అన్న చేతిలో నుంచి విడిపించబడి యబ్బోకు రేవు దాటుకొని వచ్చిన తర్వాత ఆ మందలన్నీ తీసుకొని వచ్చి క్షేమంగా వచ్చి సమాధాన పడిన తర్వాత అప్పుడు ఒక బలిపీఠం కడతాడు. అక్కడ ఆ బలిపీఠానికి ఎల్ ఎలోహిం అని పేరు పెడతాడు.
ఆ బలిపీఠము దగ్గర, బావి దగ్గర ఉన్న ఆ బలిపీఠాన్ని దర్శించేదానికి వచ్చాడు యేసు ప్రభులు వారు. ఎక్కడికి వచ్చారు? ఆ సుఖారాం దగ్గరికి. ఎందుకంటే పితరులకు కట్టిన బలిపీఠము, పితరులకు ఇచ్చిన వాగ్దానములు, ఆది నుంచి ఇచ్చిన వాగ్దానాలన్నీ యేసు ప్రభులు వారు ఒక్కొక్కటి సఫలం చేస్తూ వస్తున్నాడు. అందుకని సమరయుల దగ్గరికి వచ్చారు, ఆ బావి దగ్గరికి వచ్చారు. అప్పుడు అడుగుతుంది, అయ్యా మా పితరుల కన్నా నువ్వు గొప్పవాడివా? మా పితరులు ఈ బావిలో నీరు చాలా లోతుగా ఉంది, దానికన్నా గొప్పవాడివా? నువ్వు జీవజలం ఇస్తానంటున్నావే అని ప్రశ్నలు వేస్తుందని. నేను ఇచ్చే నీరు తాగితే ఎన్నటికి దప్పిక కొనరు అని మాట్లాడుతుంది. అప్పుడు చెప్తూ ఈయన చెప్పిన రహస్యంగా ఏదైతే అంతరంగంలో ఉన్నట్టు అన్ని చెప్పారో ఈయన ప్రవక్త అని భావించింది. ఆమె నోటితో ప్రవక్తే కాదు, మెస్సియా అని కూడా ఒప్పుకునుంది. అభిషిక్తుడు ఎల్లప్పుడూ వస్తాడని, రక్షకుడు వారి మధ్యలోనే ఉంటానని, ఆ మెస్సియాను నేనేనని ఒప్పుకున్నాడు ఆయన. యేసు ప్రభు నామాన్ని మహిమపరిచింది ఎవరో తెలుసా? ముందు అన్నిటికన్నా దెయ్యాలు మహిమపరిచాయి. దావీదు కుమారుడా మాతో నీకేం పనని దెయ్యాలు మహిమపరిచాయి. దేవుని పాపుల్లో ఉన్న వాళ్ళు మహింపరిచారు, యూదులు కానీ మహింపరచలేదు. యూదులు ఆయన్ని దూరంగా పెట్టారు. అయితే ఇదంతా జరిగేదానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మొదట సమరయులు అంటే ఎవరు? ఇక్కడ మనం ఉంటాం కదా, ఇప్పుడు జాతి వివక్ష ఉంది భారతదేశంలో, అక్కడ కూడా ఉంది, ప్రపంచం అంతా ఉంది. ఇది లేకుండా ఎక్కడ లేదు, ఇది లేని దేశమే లేదు, అన్ని దగ్గరలో ఉంది, అలాగానే ఉంది. అయితే ఇక్కడ మనకు సమరయులు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనుకుందాం దాన్ని. అసలు ఈ సమరయులు అంటే ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న. సమరయులు అంటే ఎవరో తెలుసుకోవాలి కదా మనము. ఇప్పుడు ఇది జరిగినప్పుడు క్రీస్తుకు పూర్వము 722 సంవత్సరంలో బబులోను చెరకు కొనిపోబడ్డారు 3 గుంపులుగా. క్రీస్తు పూర్వం 722 ఉత్తర రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే సొలొమోను 11వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని దేవుని కృపకు పాత్రుడు కాకుండా వారి ఆరాధన వైపు తిప్పబడతాడు. ఎట్లా? వాళ్ళు ఆరాధించే పద్ధతుల్లోకి తిప్పబడి దేవుని కృపకు దూరం అయిపోతాడు. దూరం అయిపోయిన తర్వాత అప్పుడు ముందుగానే చెప్తాడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, నీ తండ్రి సింహాసనాన్ని నిలబెట్టాలంటే నువ్వు ఎప్పుడు నాకు దగ్గరగా ఉండి నేను చెప్పిన విధి విధానాలు నువ్వు ఆచరిస్తావో అప్పుడు తరతరములు నువ్వు ఆశీర్వదించబడతావంటాడు. ఆయన అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని అన్య స్త్రీలు వృద్ధాప్యంలో ఆయన తిప్పేసిన తర్వాత ఎక్కడ అంటే ఏ ఆరాధనకు తిప్పుతారు అంటే దేవునికి, నిజదేవుని సృష్టికర్త అయిన దేవునికి కాకుండా వాళ్ళ మెలేక్ అనే దేవతలకి ఆరాధనకు తిప్పుతాడు. అందుకని ఉత్తర రాజ్యం వెళ్ళిపోయింది. ఎక్కడికి? బబులోను చెరకు కొనిపోబడ్డారు. తర్వాత దక్షిణ రాజ్యం 622లో దక్షిణ రాజ్యం వెళ్ళిపోయింది. 10 గోత్రాలు వారు మొత్తం వెళ్ళిపోయారు. ఒక్క గోత్రం వారు 11వ అధ్యాయం మీరు రాజుల గ్రంథం చదివితే, నేను ఎవరికి? నా దాసుడికి నేను చెప్పాను. నేను ఎవరికి? దావీదుకు చెప్పాడు. దావీదుకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఒక గోత్రం వారు మాత్రం ఆయన ఆరాధించేదానికి ఉండిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి? అష్షూరీయుల చెరకు వెళ్ళారు, బబులోను చెరకు వెళ్ళారు. ఎందుకు బబులోను చెరకు వెళ్ళారో తెలుసా అండి? వీళ్ళు దేవుణ్ణి ఆరాధించక, సృష్టికర్తను ఆరాధించక సృష్టిని ఆరాధించారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ అందమైన స్త్రీలని వాళ్ళు తీసుకొని పెళ్లి చేసుకొని అష్షూరీయులు ఈ పురుషులను తీసుకొని పోయి చెరకు తీసుకుపోయారు. ఎక్కడికి? వాళ్ళ చెరలో వాళ్ళ బానిసలుగా వేసారు. అక్కడ ఈ అందమైన స్త్రీలను అష్షూరీయులు తీసుకొని పెళ్లి చేసుకున్నారు కదా. అష్షూరీయులకి ఇజ్రాయిల్ స్త్రీలకి పుట్టిన వారు సమరయులు. తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో, ఎజ్రా, నెహమ్యాలు వాళ్ళ నాయకత్వంలో మరలా పోయి మేము మందిరాన్ని కట్టుకుంటామని పర్మిషన్ తీసుకొని నెహమ్యా వెళ్ళినప్పుడు నెహమ్యాతో కూడా వాళ్ళు కూడా వచ్చేసారు. ఎక్కడికి? మేము కూడా అంటే వీళ్ళకి ఏం తెలుసు? నిజమైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలనో ఇజ్రాయిల్ ప్రజలకు తెలుసు. ఆ పుట్టిన బిడ్డలను కూడా అలా ఆరాధన చెయ్యాలనే పద్ధతులు నేర్పించారు వాళ్ళు. ఎవరు? నిజదేవునికి ఎటా ఆరాధించాలని వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు. వాళ్ళ భర్తల్ని వాళ్ళు ఒప్పించుకొని కొంతమంది మార్చుకున్నారు, కొంతమంది మారలేదు. నేరుగా యెరూషలేము దగ్గరికి వచ్చారు. యెరూషలేము దగ్గరికి వచ్చిన తర్వాత మేము కూడా కడతాం గోడ అన్నారు. మేము కూడా మందిరం. లేదు మీరు మందిరం కట్టేదానికి లేదు. ఎందుకు లేదు అంటే మీరు అన్య స్త్రీలు, మీరు అందుకనే మీరు అంటరాని వాళ్ళు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు, మీరు వాళ్ళకు పుట్టారు, మీరు అష్షూరీయులకు పుట్టారు.
ప్యూర్ యూదులు కాదు. యూద స్త్రీల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు యూదులు మాత్రమే యెరూషలేము మందిరం కట్టాలా, మీకు అర్హత లేదు అని తరిమేశారు వాళ్ళని. అందుకనే లూకాసు వార్తలో మనకు 18వ అధ్యాయంలో 13వ వచనంలో ఏంది ఉంటుందంటే, అక్కడ సుంకరి ఎవరు, సమరయుల్లోనే ఒక విభాగం సుంకర్లు. వీళ్ళు ఏం చేస్తారు, దేవాలయం బయటకు లోపలికి పోయేదానికిలే, బయటే ఉండాలా, దూరంగా ఉండాలా, వీళ్ళు బయట ఉండాలా, లోపలికి పోయేదానికి ఎంట్రీ లేదు. వాకిటి దగ్గరే ఆయన ఆరాధిస్తాడు. ఈడేమయ్యా నేను ఐఆమ్ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుడిని, నేను బాగా ఆరాధిస్తున్నా, నేను దశమాంశాలు ఇస్తున్నా, నేను ఐఆమ్ పర్ఫెక్ట్గా ఉన్నా, ఈ పాపంలో ఉండడు అని చెప్పని ఎప్పుడు ఈయన అనుకుంటే ఈయన తీసి పక్కన పెట్టేశాడు. దేవుడు దిగొచ్చి అతని దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి? సుంకరి దగ్గర. సుంకరి యొక్క ప్రార్థన, నీ వైపు కనులెత్తే చూసేదానికి నాకు అర్హత లేదయ్యా అని గుండెలు బాదుకొని మెట్ల దగ్గర ప్రార్థన చేస్తుంటే, ఆరాధన చేస్తుంటే అప్పుడు వచ్చాడు. ఎందుకు అంటే అతను యథార్థమైన ఆరాధికుడుగా ఉన్నాడు. ఎవరు? సుంకరి యొక్క ఆరాధన యథార్థమైన ఆరాధన కాబట్టి దేవుడు దిగి వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఆరాధన యాక్సెప్ట్ చేశాడు. అందుకని ఒక మనిషి ఆ 10 గోత్రాల వారిలో నుంచి వచ్చిన వాళ్ళు సమరయులు వీళ్ళు చేసేది లేక, ఇప్పుడు సుకారా అనే ప్రాంతానికి యాకోబు బావికి ఎదురుగా తిన్నగా గెరాజిం అనే కొండ ఉంది. ఆ కొండ మీద ఒక మందిరం కట్టారు. ఎవరు? వీళ్ళు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరంలో 725లో కట్టారు ఒక మందిరం. ఆ మందిరంలో ఏం పెట్టారో తెలుసా? దేవుణ్ణి బొమ్మ పెట్టారు. ఏం బొమ్మ పెట్టారు? మెలేకు దేవత పెట్టి బొమ్మ పెట్టారు. ఆ బొమ్మ పేరు ఏం పేరు తెలుసా? యెహోవా దేవుడు అని పేరు పెట్టారు. ఆడ ఏం పెట్టారు? ఆడ మందసం ఉంది. మందసం లేదా అంటే మందసం ఉంది. ఆడ బలిపీఠం ఉంది, ధూప వేదిక ఉంది, గంగాళం ఉంది. ఏదైతే ఇజ్రాయిల్ ప్రజలు ఆరాధిస్తున్నారో ఆ ఆరాధన అంతా కొండ మీద జరిగింది. ఆ కొండ మీద మాత్రం దేవుడి స్థానంలో ఆడ విగ్రహాన్ని పెట్టేశారు. ఆత్మగత దేవుడు, ఆత్మదేవుణ్ణి ఏ రూపం చేయగలవు? చేయలేవు కాబట్టి అక్కడ ఒక రూపాన్ని పెట్టి ఆ రూపం దగ్గర ధూపదీప నైవేద్యాలు వేస్తున్నారు. అక్కడ మన క్రీస్తుకు పూర్వము 165లో యేసుప్రభు రాక పుట్టక ముందు జాన్ హెర్కెస్ అనబడిన వ్యక్తి ఏం చేశాడంటే, అరే ఆరాధన పద్ధతి ఇది కాదని చెప్పి దేవాలయం నేలమట్టం చేసాడు. పోయి ఒక బ్యాచ్ని తీసుకెళ్ళి మొత్తం సైన్యాన్ని తీసుకొని నిజాలి, ఇది ఆరాధన కాదు, పద్ధతి మార్చేస్తున్నారు, నిజదేవుడిని ఆరాధనని మార్చేస్తున్నారని చెప్పని ఏం లేకుండా నేలమట్టం చేశారు. అయినా ఆ ప్రాంతానికి కొండ మీదకి వెళ్ళి వీళ్ళు వస్తువులు తీసుకొని పోయి పెట్టి అక్కడ పిండి పదార్థాలు, వస్తువులు, తప్పెట్లు, తాళాలు పెట్టుకొని అక్కడ పెట్టుకొని వీళ్ళు సబ్బాతు రోజున, శనివారం రోజున ఆరాధన చేసుకొని తిరుక్కొని వస్తున్నారు. ఆ మాట చెప్పాడు యేసు ప్రభువులు, అమ్మ ఒక దినమున ఈ కొండ మీద ఆరాధన జరగదు, యెరూషలేములోనూ ఆరాధన జరగదు, వినూత్నమైన పద్ధతుల్లో ఆరాధన జరుగుతుంది, ఆత్మతో ఆరాధన అంటాడు. ఆరాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, అది ఆమె ప్రశ్న. అప్పుడు యేసు ప్రభులు వారు వివరించి చెప్పినప్పుడు అప్పుడు ఆమె మనసులో నెమ్మది కలిగి గ్రామంలో ఉండే వాళ్ళందరిని తీసుకొని వచ్చి, ఇదిగో నేను చెప్పిన మెస్సియా ఈయన కాదా అని చెప్పి గ్రామాన్ని చైతన్యం చేసిన స్త్రీ, సమరయ స్త్రీ, గ్రామాన్ని మార్చింది ఆమె. ఎప్పుడంటే యేసు ప్రభు ఆత్మ తాకిడి ఆమెకి తాకినప్పుడు, ఆమెలో ఉన్న అవిధేయతలు పోయినప్పుడు. సత్యముతో ఆరాధన అంటే ఏందో చెప్పండి. ఆత్మతో ఆరాధన అంటే మనలో ఉంది, సత్యముతో ఆరాధన అంటే ఏంటి? యేసు ప్రభు చెప్పినప్పుడు ఏమే చెప్పింది, లేఖనాల్లోనే ఉంది ఆ మాట. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మా నీ భర్తను తీసుకురమ్మంటే, అయ్యా నాకు భర్త లేడన్నది ఆమె. నాకు 5 మంది భర్తలు నీకున్నారు, ఇప్పుడున్నాడు కూడా భర్త కాదన్నాడు. అవునయ్యా సత్యమే. అంటే ఒక వ్యక్తి తను పాపిని అని ఒప్పుకొని విడిచిపెడితే ఆ వ్యక్తి సత్యంలో ఉంటాడు, అప్పుడు అతను ఆరాధకుడు అవుతాడు. సత్యంతో ఆరాధన అంటే ఏందో తెలుసా? పాప భూయిష్టమైన ఈ జీవన విధానంలో మనం జీవిస్తున్నప్పుడు తను పాపినయ్యా అని 10 మందిలో ఒప్పుకోగలిగిన వాడు, విడిచిపెట్టి ఒప్పుకోగలిగిన వాడు, నేను ఘోర పాపినయ్యా, యేసు నన్ను కాపాడాడయ్యా, నా జీవితాన్ని మార్చాడయ్యా, నా బ్రతుకును మార్చాడయ్యా అని 10 మందిలో చెప్తే నువ్వు సత్యవంతుడు అవుతున్నావు. అందుకు సత్యంతో ఆరాధన చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి 10 మందిలో సాక్షిగా ఉంటే సత్యంతో ఆరాధన.
చెప్పలేరు కదా. మగోళ్ళు అంటే మేమంటే చెప్పగలం, ఆడవాళ్ళు చెప్పలేరు. చెబితే ఆయన వదిలిపెట్టేస్తాడు. యేసు ప్రభుకే చెప్పుకోవాలా? తప్పలేదు. మా ఆవిడ మాత్రం నన్ను వదిలిపెట్టలేదులే, మళ్ళీ సాక్ష్యం చెప్తా మీకు. ఎందుకంటే ఈ ఆరాధన యథార్థమైన ఆరాధనలో ఉంటే ఆ వ్యక్తి సాక్షి జీవితానికి తన పాపిని ఒప్పుకోవాలా. యూదులు ఇది కన్క్లూజన్ చేసి తర్వాత నేను సాక్ష్యం చెప్తాను మీకు. మళ్ళీ సబ్జెక్టు మళ్ళీ డివైట్ అవుద్ది కాబట్టి ఇప్పుడు అక్కడికి ఇలాంటి ఆరాధన జరుగుతుంది. మీకు పౌలు గారు రోమా ప్రాంతాన్ని దర్శించినప్పుడు వెళ్ళినప్పుడు రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 25 దాకా వచనాలు ఉంటాయి. అది మన భారతదేశంలో కూడా ఈ ఆరాధనే ఉంది. ఇప్పుడు మన భారతీయ సనాతన ధర్మం యొక్క ఆరాధన అంటాం కదా, మనం ఈ ఆరాధనలోనే ఉన్నాం. మన రోమీలు చదవండి. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 25 దాకా చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. అది చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సమరయులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణిగా ఆరాధించకుండా అక్కడ ఏం చెప్తున్నాడు? దీనినే ఏమంటాడంటే దీన్ని ఆబ్జెక్ట్స్ సెంటర్డ్ వర్షిప్ అంటారు. దీన్ని వస్తువు కేంద్రీకృత ఆరాధన. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు? వాళ్ళు ఒక పదార్థంతో ఆరాధిస్తున్నారు, ఒక వస్తువును ఆరాధిస్తున్నారు, ఒక రూపంతో ఆరాధిస్తున్నారు. అది చతుష్పాద జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, లేకుంటే ఏమైనా కావచ్చు. ఆ వ్యక్తి యొక్క ఆ పదార్థం తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్ అంటారు. దాన్ని వస్తువు కేంద్రీకృత ఆరాధన. సమరయులది ఏం ఆరాధన? వస్తువు. సమరయులదంటే వస్తువు కేంద్రీకృత ఆరాధన బాగానే ఉందండి. ఇప్పుడు కూడా అలా ఆరాధిస్తున్నారు చాలామంది. ఎలా ఆరాధిస్తున్నారు? నేను చాలా దగ్గరలో నేను మొత్తం 7 రాష్ట్రాలు తిరిగాను. నేను 7 రాష్ట్రాలు తిరుగుతానంటే అనేక ప్రాంతాల ప్రజలను చూచినప్పుడు ఆరాధనకు పోయేటప్పుడు నేను అంతకుముందు ఆరాధనలకు అరకిలో బాటిల్ తీసుకెళ్తారు కొబ్బరి నూనె. అది పనికొస్తుందా? తీసుకోవచ్చు. ఆరాధన పాస్టర్ గారు వస్తే చేస్తూ దానితో ఆరాధించకూడదు. ఒక పదార్థంతో పట్టుకొని నీకు కచ్చిపు పెట్టి మనం ఒక వస్తువు పెట్టి ఆరాధించకూడదు. లేదంటే ఇంకేదైనా ఒక ఆరాధించకూడదు. దీపస్తంభాలు పెట్టి ఆరాధించకూడదు. ఫస్ట్ క్యాండిల్స్ పెట్టి ఆరాధించారు. ఫస్ట్ అది అన్యజనులకు ఒక సూచనగా ఉండాలి మాత్రమే, కానీ అది ఆరాధన కనెక్టివిటీ కాదు. అది ఆ ఆరాధన పదార్థంతో ఆరాధించిన ఆరాధన దేవుడు ఒప్పుకోడు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. దీన్నే వస్తువు కేంద్రీకృత ఆరాధన. దేవుని ఆత్మకు కనెక్ట్ కాదు. దేనికి కేంద్రం ఏం కావాలి? ఆత్మే కేంద్రం కావాలా. ఆత్మే కేంద్రమైనప్పుడు ఈ ఆత్మకి ఎవరి మధ్యలో ఏ పదార్థం అడ్డుండకూడదు, ఎక్కడ ఏమి అడ్డుండకూడదు. ఈ ఆత్మ డైరెక్ట్గా పరమాత్మను కనెక్ట్ అయితే ఆ కనెక్ట్ అయిన వ్యక్తులు నలుగురు యథార్థవంతులుంటే తలకిందులు అవుద్ది. అంతే. ఏ పని జరగాలన్నా సంఘం ఆరాధన అలాగా జరగద్ది. కానీ ఇక్కడ జరుగుతున్నది అలాంటివి కాదు, అలాంటి పద్ధతులు కాదు, వేరే విధంగా జరుగుతుంది. ఇక్కడి నుంచి యెరూషలేములోకి వెళ్తున్నారు. యెరూషలేములోకి వెళ్ళి నాకు తీసుకొని వచ్చి, అన్న 5,000 ఇస్తే నీకు మట్టి ఇస్తానన్నా, నీకు 5,000 ఇస్తే నీళ్ళు ఇస్తానన్నా, అభిషేక తైలం ఇస్తానన్నా, కిట్ ఇస్తానన్నా అన్నాడు. నువ్వు మడతేసి అటక మీద పెట్టుకోరా అని చెప్పినా నేను. దేవుడు దానికి చెప్పాడా మనకి? మట్టి మీద మన మనసా, నీళ్ల మీద మనసా, పదార్థం మీద మనసా? దేవదేవుడు మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క ఆత్మస్వరూపుడైన ఆ దేవాది దేవుని యొక్క ఆయన మీద మనసు కేంద్రం కావాలా. ఆయన మీద మనసు కేంద్రం ఉంటేనే మన జీవితాలు మార్చబడతాయి. అది కేంద్రం కావడం లేదు ఇప్పుడు. అందుకని యూదులు యొక్క ఆరాధన ఏందో తెలుస్తా? ఇందాక ఏం చెప్పాను? యూదులు ఒక 3 పద్ధతులు ఆరాధిస్తున్నాడు. స్థలం కేంద్రీకృత ఆరాధన. ఏం ఆరాధన?
స్థలం కేంద్రం అంటే ఏంది? మీరు కానీ మా మందిరంకి వస్తే మీ పాపం బద్ది, మీరు కాశీకి పోతే మీ పాపం బద్ది, లేదుగో ఇదిగో ఈ పుష్కరంలో మునిగితే మీ పాపం బద్ది, యోర్ధానులో మునిగితే మళ్ళా బాప్తీసం తీసుకొని మళ్ళీ ఆడిగిపోతే మీ కర్మంతా బద్ది అనడం. దాన్ని స్థలం యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి స్థలం కేంద్రీకృత ఆరాధనలు ఏమీ లేవు. అందుకని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఇది మోసకరమైన మాటలు. ఆధారము చేసుకొనకుడి. ఏం చేస్తారో తెలుసా? యూదులు గేటు దగ్గర నిలబడుకొని, మందిరం దగ్గర నిలబడుకొని, అక్కడ యాజకులు ఎవరైతే ఉన్నారో, నువ్వు బయట ఎట్టగానే బతుకు, బయట పాపంలో అయినా బతుకు, నువ్వు ఎలాంటైనా చెయ్యి, ఎలాంటి తప్పులైనా చెయ్యి, నువ్వు కానీ మీరు కానీ గుళ్ళోకి కానీ వస్తే మీ పాపం పోద్ది. సత్యమా అండి? ఇది జరిగే పనేనా? నేను 7 రాష్ట్రాల స్త్రీలతో పాపం చేసిన, నేను పోయి కాశీలో మునిగి వస్తే నా పాపం పోలేదే? పాపం పోయిందంటే అర్థం ఏంటి? ఆ ఫీల్ రాకూడదు, ఆ వ్యక్తిత్వం రాకూడదు, ఆ మనసు కలగకూడదు, ఇంటర్నల్గా చేంజ్ కావాలా. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు ఎలా అయినా జీవించండి, బయట లోపలికి కానీ వస్తే మీరు మా మందిరం స్థలంలోకి, ఈ స్థలంలోకి అడుగు పెట్టిపోతే చాలు, మీరు మీ బ్రతుకులు మారిపోతాయి. ఇక్కడికి మా చర్చి నుంచి ఒక ఆమె వెళ్ళింది. ఏమని? రాజమండ్రికి పోతే తన బ్రతుకు మారిపోద్దని, రాజమండ్రికి పోయి ఆయన చేయబెట్టి ప్రార్థన చేస్తే బ్రతుకు మారిపోద్దని, పేర్లు ఎందుకులేండి ఆయన పేరు, ఆడికి పోతే పోద్దని అక్కడికి వెళ్ళింది. ఆన్లైన్లో ఆమె అంతా ఆన్లైన్లో కొడతా ఉన్నది, డబ్బులు ఆన్లైన్లో కొడతా ఉండి ఏం చేసింది, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు డైరెక్ట్గా అక్కడి నుంచి. రాజమండ్రికి వెళ్ళింది. రాజమండ్రికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ఇక్కడ ఉండడం మంచిదేనండి. చర్చిలో కూడా వాలంటరీ వ్యవస్థ ఉంది. ఆ వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తున్నారో తెలుసా? 5,000 ఇస్తే ఒక ప్రార్థన, 10,000 ఇస్తే స్పెషల్ ప్రార్థన. ఈ స్థలం యెహోవాది, ఈ స్థలం ఇది మోసకరం అంటున్నాడు దేవుడు. ఆమె దగ్గరకు కూడా రానిలా. అయ్యో, ఎన్నిసార్లు మా పాస్టర్ గారు వచ్చిపోయాడే, ఎప్పుడు డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తానని చెప్పలేదే, డబ్బులు అడగలేదే ప్రార్థనకి ఎప్పుడు. మీ పాస్టర్ మీరు డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేస్తాను అన్నాడా మీ పాస్టర్ ఎప్పుడన్నా? ఏం పరిగెట్టుకుంటూ 10,000 ఇచ్చేదానికి అక్కడ రాజమండ్రికి వచ్చింది. సిగ్గు తెలుసుకొని వచ్చి సాక్ష్యం చెప్పింది. నేను పాపం చేశా, నేను తప్పు చేశా, నేను నా మందిరాన్ని విడిచిపెట్టి, నా సేవకుడిని విడిచిపెట్టి, నేను అక్కడికి పోయి 10,000 ఇస్తే నేను ఆశీర్వదించబడతాను అనుకొని 10,000 కాదుగా నాకు 50,000 నష్టం జరిగింది ఇప్పుడు అని చెప్పి సాక్ష్యం చెప్పింది. హాస్పిటల్కి 50,000 ఖర్చు పెడితే మళ్ళీ పాస్టర్ గారు వచ్చి చెయ్యొచ్చి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆమె జబ్బు బాగైపోయి మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పింది. ఏమంటున్నారు? ఈ స్థలంలోకి నువ్వు వెళితే ఎక్కడికి నడిపించాలి వాళ్ళు? దేవుడి దగ్గరికి నడిపించాలా, స్థలం దగ్గరికి నడిపించాలా? యూదులు దేవుడిని పరిచయం చేయాలా, స్థలాన్ని పరిచయం చేయాలా? దేవుడి దగ్గరికి పరిచయం చేయట్లేదు వాళ్ళు. రెండో పద్ధతి చేస్తున్నారు వాళ్ళు, బిజినెస్ సెంటర్డ్ వర్షిప్, అంటే వ్యాపార కేంద్రీకృత ఆరాధన. ఏంది? వ్యాపార కేంద్రీకృత ఆరాధన. పిట్టలు అమ్ముతున్నారు, పేదోడు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా? ఇక్కడ వ్యాపారం ఏం చేస్తున్నారంటే 10 ఆజ్ఞలు నాణ్యం మీద ముద్రిస్తారు. ఆ నాణ్యాన్ని, అంటే రోమా పరిపాలనా కాలంలో వాళ్ళ ముద్ర ఉండాలి. వాళ్ళ ముద్ర కాదు ఈ దేవాలయంలో ఉండేది, యూదుల ముద్ర ఉంది. 10 నాణ్యాల మీద వీళ్ళ ముద్రే ఉంది. ఈ నాణ్యానికి 10 నాణ్యాలు ఇవ్వాలి వీళ్ళు. ఏంది? రోమా పరిపాలనా కాలంలో చెల్లుబాటు అయ్యే నాణ్యాలు 10 నాణ్యాలు. ఈ నాణ్యం రోమా వాళ్ళకి జల్లదు, వీళ్ళ దగ్గరికి వస్తుంది. అది గుళ్ళోకి పోద్ది, తిరుక్కొని వచ్చి వీళ్ళ దగ్గరికి వస్తుంది మళ్ళా. అందుకని రోకలు అమ్మేవాడిని యేసు ప్రభువులు అదో చేశాడు. ఆ పెట్ట అమ్మేవాళ్ళని, రోకలు అమ్మేవాళ్ళని ఆ బల్ల దోసేసి, నా తండ్రి ఇల్లు వ్యాపార కేంద్రం చేసేస్తున్నారు మీరు అని దోసేస్తాడు. కొడాలు తీసుకొని కొట్టబోయాడు. కోపం వచ్చింది. దేవుని ఇల్లుగా చూడాలి కానీ నువ్వు ఈ పద్ధతిలో చూస్తున్నావని చెప్పని వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు. అప్పుడంటే వ్యాపార కేంద్రం చేస్తున్నారు.
ఇప్పుడు కూడా వ్యాపార కేంద్రాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. అంటే మనసు ఎక్కడికి పోతుంది? వీళ్ళ మనసు పదార్థం మీదకి వెళ్తుంది, వస్తువు మీదకి వెళ్తుంది. లేదో ఇంకేదో ఒకటి తీసుకొని వచ్చి ఒక ఫోటో పెట్టుకుంటే అబ్బా నాకు బాగా జరిగిపోద్ది, లేదంటే ఒక క్యాలెండర్ పెట్టుకుంటే బాగా జరిగిపోద్ది. క్యాలెండర్ మీద ఉన్న వాక్యం మీదకి మనసు పోదు, క్యాలెండర్ మీద అయ్యగారి మీద మనసు పోద్ది. ఎక్కడికి పోద్ది? వాక్యం మీదకి పోవాలా? మనసు ఎక్కడికి పోవాలా? వాక్యం మీద పోవాలా. చెన్నైకి పోయి వస్తే ఒక ఆయన వస్తే ఆయనకి నమస్కారం చేసి బయటకు వస్తున్నాడు. ఒక ఆయన చెన్నై నుంచి తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. దండం ఎవరికి పెడుతున్నాడు? కడ్డీలు పెట్టి క్యాలెండర్లో ఆయనకి అగరొత్తులు ఇస్తున్నాడు. వ్యాపార కేంద్రీకృత ఆరాధన దేవునికి చెల్లదు. ఇక్కడ వ్యక్తి కేంద్రీకృత ఆరాధన. ఏంటి వ్యక్తి కేంద్రీకృత ఆరాధన అంటే? మత్తయి సువార్తలో 23వ అధ్యాయం అంతా అదే. ఏమిటి? 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 7 సార్లు అయ్యో అయ్యో అంటారు. వారు అగ్రపీఠముల మీద కూర్చుంటారు, అంగీలు వేసుకొని ఉంటారు. వాళ్ళు చెప్పింది మీరు వినొద్దు, మీరు చెయ్యండి మాత్రం, మీరు ఆచరించండి, వాళ్ళ పద్ధతుల్లో మీరు నడుచుకోవద్దని చెప్పని యేసు ప్రభులు వారు హెచ్చరికలు చేస్తూ అయ్యో పుదీనా సోపులో దశంభాగం దేంట్లో ఇస్తున్నారు? వాటిని మానక వీటిని చెయ్యండి అంటాడు. దశమాంసములను దేవుడు స్థాపించాడు. మెల్కీసెదెకు క్రమం దగ్గర అబ్రహాము దగ్గర నుంచి స్థాపించే ఆ దశమాంసముల్లో వీళ్ళు ఏమిస్తున్నారు? చిన్నది. మాకు ఒక ఆయన ఉన్నాడు, 1,20,000 జీతం, 100 రూపాయలు కృతజ్ఞతా కానుక అని చదవాలి ఆయనకి. ఎంత? 1,20,000. పుదీనా సోపులో ఇచ్చే బ్యాచ్ ఉన్నారు. పళ్ళాన్ని ఎక్కడ కడుగుతున్నారు? లోపల కడగాల, బయట కడగాల? ఒంటిని ఏం చెప్తారు? దోమను వడగట్టి ఒంటిని మింగే బ్యాచ్ ఉన్నారు. ఈ 7 రకాలైన బ్యాచ్ల ఆరాధనలో వ్యక్తికి ఆరాధన జరుగుతుంది. దయచేసి మనం వ్యక్తిని ప్రజెంటేషన్ చేయకూడదండి. దయచేసి ఏ వ్యక్తికి మనం దాసులం కాకూడదు. వ్యక్తికి, దేవుడికి మనం దాసులం కావాలా? ఆ వ్యక్తిని దేవుణ్ణి కనపరచాలా? దేవుడు శిలువ యాగాన్ని కనపరచాలా? ఆయన చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని కనపరచాలి. కానీ మనం ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఒకవేళ అలాంటి క్యారెక్టర్ ఏంటో. అందుకనే ఈ ఆరాధన అంతా, ఇప్పుడు మనం ఎన్ని ఆరాధనలు చెప్పాము? సమరయుల ఆరాధన ఏంటి? వస్తువు కేంద్రీకృత ఆరాధన. వస్తువు పదార్థంతో ఆయన సేవించేదానికి కుదరదు. పలం పత్రంతో ఏం పుష్పం అవి పనికిరావు ఆయనకి. అవి ఏం పెట్టినా కానీ పనికిరావు. యూదుల ఆరాధన 3 రకాలైన ఆరాధన. స్థలం, మనకు పుణ్యక్షేత్రాలు ఏమి లేవు. యెరూషలేములో ఉన్న యేసు ప్రభు, లేదంటే బెల్లంపల్లిలో ఉన్నా, లేదంటే విశాఖపట్నంలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, భారతదేశంలో ఒకవేళ కేరళలో ఉన్నా, అక్కడ ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నాను, ఒక్కడే యేసు ప్రభు. ఇంతమంది యేసు ప్రభు లేనే లేరు. నీలో ఉన్న ఆయన ఆయనే, నాలో ఉన్న ఆయన ఆయనే, మన ఆరాధికుడు ఆయనే. అందుకని మరి ఇన్ని దగ్గరలోకి పోయి ప్రత్యేకమైన స్థానాలేమీ లేవు. అందుకొచ్చాడు యేసు ప్రభులు వారు. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యలోకి వస్తానని అంటాడు. మీరు 2 కూర్చొని ప్రార్థన చేస్తే 2 మధ్యలోకి వస్తారు. మాకు కాకినాడలో బాలరాజు గారు అన్నారు, మందిరం ఒక్క ముసలాం వచ్చింది, ఫస్ట్ మందిరంతో స్టార్ట్ చేశాడు. నేను 2012లో నేను రక్షించబడిన తర్వాత కాకినాడ దగ్గర పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా గొప్ప పరిచర్య జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఇద్దరు ఒక ఆమె వచ్చింది, తర్వాత 2 మైక్ పెట్టుకొని చెప్తా ఉంటే, ఇప్పుడు 200 మంది ఉన్నారు, సంఘం ఫుల్ అయిపోయి ఉంది, అనేక అద్భుతాలు జరిగింది. ఎందుకంటే యథార్థమైన ఆరాధికులు 2 ముందునింది. యథార్థంగా ఆరాధించి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాళ్ళు, ఆ లైఫ్ స్టైల్ మార్చేవాళ్ళు 2 ఉన్నారు. ఒక బ్రాహ్మణ స్త్రీని వాసన వచ్చి కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటే డాక్టర్ వద్దయ్యా చచ్చిపోద్దేమో తీసుకురాదు, హాస్పిటల్ గబ్బు కొడుతుంది పంపించమంటే వీళ్ళు ఫోటోలు తీసి పెట్టుకొని ఆ 2-3 వీళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఉపవాసంతో ప్రార్థన చేసి వీడియో తీసి పెట్టిన తర్వాత ఆమె దేహం నయమాను జీవితం మారినట్టు మారిపోయింది ఆమె దేహం. ఆమె ఈ రోజున సంఘానికి సాక్షిగా ఉంది. కుప్పలుగా వచ్చారు అందరూ. ఫుల్ అయిపోయింది మందిరం. అంటే యథార్థమైన ఆరాధికులు 2 చాలు. ఇవి ఆరాధన
ఈ స్థలం కేంద్రీకృత ఆరాధన పనికిరాదు, వస్తువు కేంద్రీకృత ఆరాధన పనికిరాదు, వ్యాపార కేంద్రీకృత ఆరాధన దేవుడికి ఇష్టం లేదు, ఇంకొక ఆరాధన వ్యక్తి కేంద్రీకృత ఆరాధన అసలే పనికిరాదు. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాల. ఇప్పుడు చెప్తాం సాక్ష్యం. ఆత్మ అంటే ఏంది? మనం ఆత్మ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆత్మతో ఆరాధించాలంటే ఏం చేయాలి? ఆత్మతో జన్మించాలా. ఎట్లా? నువ్వు ఆత్మతో జన్మిస్తేనే ఆత్మతో ఆరాధిస్తావు. ఆత్మ జన్మానుభవం లేకపోతే దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తావు? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు బాప్తీసం తీసుకున్నాడు చేయి చూపించండి. మారు మనసు పొందినాడు చేయి చూపించండి. పొందేశారా? మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం తీసుకుని మారు మనసు పొందారా? మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. అయితే మరి సాక్ష్యం ఉండాలిగా మీకు. మరి మీరు చెప్తే మరి సంఘానికి జనాలు రావాలిగా. అంటే మీరు చెప్పట్లేదని అర్థం. అంటే యేసు ప్రభువును ప్రజెంట్ చేయడం లేదని అర్థం. యేసు ప్రభువును ప్రజెంట్ చేసేంత సాక్ష్యం లేదేమో అని అర్థం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయాన్ని, ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాని నాణ్యాన్ని బూడ్చిపెట్టేస్తున్నారు. నువ్వు ఆత్మతో జన్మిస్తేనే ఆత్మ కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు సాక్ష్యం చెప్తాను, తర్వాత మళ్ళీ ఆత్మ కనెక్ట్ గురించి ఇంట్రొడక్షన్ లాస్ట్లో కొన్ని మాటలు మనం చెప్దాం. ఆత్మ కనెక్టివిటీ ఎట్లా అవుతుంది ఏందనేది. ఇప్పుడు నా పేరు ఎవరికైనా తెలుసమ్మా మీకు? తెలియదు కదా. నా పేరు బీజేపీ సుబ్బయ్య నాయుడు అంటారు. ఏం పేరు? బీజేపీ సుబ్బయ్య నాయుడు. రామకృష్ణారెడ్డితో కూడా తిరుగుతున్నాము. 30 సంవత్సరాల నుంచి అందులోనే ఉన్నాము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. 81, 82 సర్వోదయ కాలేజ్ బ్యాచ్ మేము. అందులో ఏబీపీలో ఉన్నాము, అది బీజేపీలోనే ఉన్నాం. నేను వద్దులని ఆయన యేసు ప్రభువు నమ్ముకుంటే వద్దొద్దు నిన్ను జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వేస్తానని వేసేస్తారు వాళ్ళు. వద్దన్నా కానీ వాళ్ళే వేసుకుంటారు. నేనేం చెప్తున్నానంటే, నా పని ఏంటంటే క్రైస్తవుల్ని హిందూగా మార్చే పని. ఏం పని? నా పని. వాళ్ళు చెప్పలేదమ్మా అలాగా మార్చమని. నా దేశం గొప్పది, నా భారతీయ సనాతన ధర్మం గొప్పది, క్రైస్తవుది విదేశీ మతం వచ్చి మనకి ఇక్కడికి అంటగట్టించి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే భావన నాకు మూఢత్వం ఎక్కువైపోయి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అన్నీ తిరిగా నేను. కాంట్రాక్ట్ ఫీల్డ్ నాది. అన్ని రాష్ట్రాలు తిరిగా నేను. అన్ని రాష్ట్రాలు తిరిగితే నాకు బీడీ సిగరెట్ తాగుడు అలాంటి వ్యసనాలు ఏమి లేవు. కానీ 7 రాష్ట్రాల స్త్రీలతో పాపం చేసిన పీజీ చేశా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు కదా దాన్ని. అలాగా చెప్పకూడదు. ఇప్పుడు ఈ దినమున ఇప్పుడుండే ఒక హోదాలో పోటీ చేస్తున్న వాళ్ళ తాలూకా కూడా నాకు కీపే. అట్ట తిరిగా, అంత తిరిగా నేను. ఎందుకంటే అలాంటి పాపంలో నేనున్నా, కానీ అది పాపం అని నేను అనుకోలే, అది పాపం అని నేను భావించలే, అది ధర్మం అని భావించా నేను. ఎందుకు అంటే అలాంటి ధర్మంలో నాకుంది కాబట్టి, నాకు ఆప్షన్ ఉంది. అక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఎప్పుడు శ్రీకృష్ణుడు తప్ప నన్ను నల్లకృష్ణుడు అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే మనం కర్రేవాళ్ళం కదా మనం. నాకు అందుకని ఏదో ఒకటి మన పిలవడం కూడా మామ కృష్ణమామ ఇట్రా అని చెప్పి పిలిచేవాడు అనమాట. ఎందుకంటే పనికి మాలిన పనులు చేస్తున్నాం కాబట్టి. మన ఎవరితో చెప్పారు? కంపారిజన్ ఆయనతో చెప్పారు. నేను ఒక రామాలయం కట్టించాను నేను అక్కడ. మా నాన్నగారికి 6 మంది సంతానం. మేము 3 అక్కల కూతుర్ని అన్నల తమ్ముళ్ళు చేసుకున్నాం. అది కలువాయ మండలంలో చీపినాపి గ్రామం. అయితే అప్పటి నుంచి మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి నెల్లూరు వచ్చాం. పద్మావతి సెంటర్లో. పద్మావతి సెంటర్లో బీజేపీ సుబ్బయ్య నాయుడు అంటే ఎవరేం చెప్పేస్తారు. నెల్లూరులో అంతా చెప్పేస్తారు, జిల్లా అంతా చెప్తారు ఎవరు అడిగినా. మనమేం అడ్రస్ కనుక్కొని రాబడలే. పేరు అడిగితే అక్కడ ఇల్లు తీసుకొని చూపిస్తారు. అయితే నా జీవన విధానం అంతా ఎలా అంటే, చిన్నపిల్లలు వాళ్ళకి గంట కొట్టి ప్రసాదం పెట్టి పంపించేది, వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒక రామాలయం కూడా కట్టించాను. మూలస్థానేశ్వర దేవస్థాన శాశ్వత కమిటీ మెంబర్ని. హైందవ భక్తి చేస్తున్నా, మంచిగానే చేస్తున్నా. అయితే నాలో ఒక ప్రత్యేకత, ఒక ఆలోచన ఉంది నాకు. నేను చేసే భక్తి
ఇంకొక కొత్త కొత్త విధానాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు ఈ దేవుడు అయిపోయాడు అనుకో, ఇంకొక దేవుడు అరే నీ గ్రహం బాగలేదురా, ఇంకొక దేవుడు, అన్ని మంత్రాలన్నీ చదువుకున్నా, మంత్రాలన్నీ చదివేశా. మీరు కూడా ఇక్కడ హిందువులు ఉంటారు కదా, ఇక్కడ పాపానికి చదివే మంత్రం మంచిదే, కానీ పాపం ఎవరితో అది పోదు స్వామి అంటే మా స్వామి చెప్పేదిలే, పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవం మమ అనేది పాపం. పాపానికి చదవబడిన మంత్రం మంచిదే, అది కాదనడం లేదు. పాపోహం పాపం చేస్తున్నా, పాపాత్మ నేను పాపంలోనే పుట్టా, పాప కర్మాణం పాప కర్మలే చేస్తున్నా, త్రాహి మాం కృపయా దేవా 3 లోకాల్లో నువ్వు ఒక్కడవే దేవుడయ్యా, అన్యథా శరణం నాస్తి ఇంకొక దేవుడిని నేను మొక్కనయ్యా, నిన్నే మొక్కతాను, నిన్నే తెలుసుకుంటాను. అది నా బాధ. ఆయన ఎవరు? 3 లోకాలు జయించిన ఆయన. స్వామి ఈ 3 లోకాలు జయించిన ఆయన ఎవరు చెప్పని మా పంతులను అడిగిన. నేను రామాలయం దగ్గర ఒక పంతుల్లో పెట్టిన. అయ్యా అది మంత్రమయ్యా, మంత్రమే, దాని అర్థం చెప్పు అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఒక చిలకలూరుపేటలో మణిమాల ధనరాజు అనే ఒక ఉంటే ఆ భర్త గారు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆయన పలకరించేదానికి వెళ్ళాం. అమ్మా నేను ఏం చేయాలా మీ దగ్గరికి అంటే, క్రైస్తవులు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆయన నెల్లూరులో చేస్తున్నాడు బ్యాంక్ మేనేజర్గా. అవునా, ఒకవేళ ఏం చేయాలంటే, మీరేం చేయబడలేదయ్యా, మీరు వచ్చి రండి చాలు, వచ్చి మేము ఉంటే మాటలు చెప్తాం అంతేను, మీరు మా దగ్గరికి ఏం తేబడలేదు, మేమేమి ఇచ్చేది లేదు, మీరు మాట వినడమేనా పలకరించిపోవడమేనా అనింది. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అన్ని మాటలు అయిపోయిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు కదమ్మా అయ్యా అన్నది. మంచి ఆలోచన ఉంది కదా, నువ్వు శ్రీకృష్ణుడు నమ్ముకోవచ్చు కదమ్మా అన్నా. నేను అంత దూరం నుంచి వస్తే నీకోసం ప్రేమగా పలకరిద్దాం వస్తే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోమంటున్నావు, ఏం శ్రీకృష్ణుని నమ్ముకోమన్నా. అయ్యా ఎట్ నమ్ముకుంటాము, ఆయన బొటన వేలుగు బాణం తగిలి చనిపోయాడు, 8 మంది భార్యలు ఉన్నారు, 160 మంది పిల్లలు ఉన్నారు అంటున్నారు. ఇంతమంది ఉంటే నీ పిల్లలకి ఎంతమంది భార్యలు ఇచ్చేస్తావు అన్నారు. అమ్మ అది అష్కల్మష బ్రహ్మయోగి, అతను పాపం లేదమ్మా, నెమలికి ఎట్ట పిల్లలు పుడతారని ఒక ఉపమానం చెప్పి నాకు వచ్చిన అబద్ధాలని చెప్పేసిన ఆయనకి. అయ్యా నీతో నేను మాట్లాడలేను అని చెప్పని ఒక పుస్తకం ఇచ్చింది, వేదాలలో యేసు ప్రభు అనే పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకం చదివి ఆ పుస్తకం నా జీవితాన్ని టర్న్ చేసింది. ఎందుకు టర్న్ చేసిందంటే, ఆ పుస్తకం మీద గాయత్రి బొమ్మ, ఒక బొమ్మ వెలుగు ఉంటుంది, ఋషి ధ్యానం చేస్తుంటారు, గాయత్రి మంత్రం ఉంటుంది, దాని అర్థం ఉంటుంది. గాయత్రి మంత్రం అందరికి తెలిసిన ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం దేవిది కాదు, అది స్త్రీది కాదు, అది గాయత్రి అనే మంత్రం దేవుడిది, అది సృష్టికర్త అయిన దేవుడిది. ఎవడు మా యొక్క బుద్ధులను ప్రేరేపించునో ఆ జగన్నిర్మాత అయిన వరింపదగిన ఆ పాప వినాశనము గుణములను నేను ధ్యానింతును. పాపాన్ని నశింపజేసే పరమాత్ముని యొక్క సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాన్ని మనం ధ్యానిస్తామని. మనం వీడికి ఎందుకు వచ్చాము యేసు ప్రభు దగ్గరికి? పాపాన్ని నశింపజేసే పరమాత్ముడైన యేసు ప్రభు సుగుణాలు మనలోకి రావాలనే కదా మనం చేశాము. దీన్నే గాయత్రి అన్నారు. ఆ రోజున ఏమన్నారు? గాయత్రి అని. బాగుంది అని చెప్పని పోతే ఆ మంత్రం లోపల పోతే నేనేం చేశాను, అప్పుడు దాకా మనం విగ్రహారాధన చేస్తున్నాం కదా, చేస్తూ ఉంటే ఈ క్రమంలో ఆ బెల్లంపల్లి మీకు తెలియదా, షారోనా ప్రవీణ్ షారోన్ వాళ్ళ చర్చిలో మంత్రాలు చదివాను నేను. ఈ పుస్తకం నా దగ్గరికి వచ్చి నేను సత్యాన్వేషణ జరుగుతున్న తర్వాత అక్కడికి వెళ్ళా. మా అక్క కొడుకు వాళ్ళ చర్చి మెంబర్ని పెళ్లి చేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళా, నా కోసం 50 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారు. నేను బీజేపీ ఆయన వచ్చి ఏమైనా ఆపేస్తాడేమోనని చెప్పి నేను అక్కడికి పోయా. ఇంత పెద్ద సింధూరం పెట్టుకొని చేతి కింద దారాలు, ఒక మంత్రగాడుకున్నట్టు ఇన్ని దారాలు ఉంటాయి, ఇంత కట్టుంటాయి. నాకు ఎవరన్నా చూస్తే భయపడేటట్టుంటా, అలాగా ఉన్నది పరిస్థితి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పక్క పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. నేను ఏందిరా ఇది, మంత్రాలు లేవు, ఏం పెళ్ళిరా ఇది, మా వాళ్ళంతా హిందువులే, ఎవరు క్రైస్తవులు లేరు. ఈడొక్కడే ఆ అమ్మాయిని ఇష్టపడి ఓఎన్జీసీలో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మేము పంతులు తెస్తామని మేమంటే ఒప్పుకోరా, పంతులు చర్చిలో ఎట్టబెడతారయ్యా అని చెప్పని. అక్కడ నేను పంతులు చదివినట్టు పూజారి మాదిరిగా చదివిన వాళ్ళ చర్చిలో. ఏమని? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంటే వస్త్రాన్ని శుభకే మమ జీవ శరధాంక్షత అనే మంత్రం చదివా. వీళ్ళందరూ మా వాళ్ళు చప్పట్లు తట్టు కొట్టుకుంటున్నారు నేను మంత్రాలు చదువుతుంటే. యేసు ప్రభు గమనుంటాడా? చెప్పు, వీడికి అర్థం అయ్యేటట్టు చెప్తాను నేనని. పౌలు గారికి ఎట్ట అర్థం కావాలన్నా నేను అర్థం చేస్తాను. నేను
ఈ నా నామం నిమిత్తం ఎన్ని బాధలు పడాలనో ఎన్ని కష్టాలు పడాలనో ఈయన అంత తేలుస్తాను నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర అన్నట్టు నా మీద దృష్టి పెట్టాడు ఆయన. ఏంది దృష్టి పెట్టాడు. ఆమెను ఎప్పుడైతే నేను ఆ పుస్తకం సత్యాన్వేషణ నా భార్యకి చదివి చెప్తుంటే, విగ్రహారాధన చేస్తే పాపం, అన్ని ధర్మాల్లో పాపం, ఇది గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవ ధర్మం కాదు, ఇస్లాం ధర్మం కాదు, జైన్ కాదు, బౌద్ధం కాదు, హిందూ ధర్మం కాదు, అన్ని ధర్మంలో పాపం అనే ఉంటుంది. ఆ పాపానికి సంబంధించిన 100 మంత్రాలు ఉన్నాయి నా దగ్గర. ఏమని ఉంటుందంటే, అంతస్థం మాం పరిత్యజ్య బహిస్థం యస్సు సేవతే అస్తస్థం పిండం ముత్కృజ్యల హేతుర్పురమాత్మన అంటాడు. హృదయములో నివసించే నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను ఆరాధించువారు తన చేతి అందలి అన్నపు ముద్దను వదిలి మోచేయి నాకిన వానితో సమానమగను. దేవుడు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. హృదయంలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు కానీ బయట ఉన్న విగ్రహాలను కానీ నువ్వు కానీ ధ్యానం చేస్తే, చేతిలోనే అన్నం ముద్ద పెట్టుకొని తింటే ఎలా సంతృప్తిగా ఉంటుందో, నేను హృదయంలో ఉన్నానని భావిస్తే అంత సంతృప్తిగా ఉంటావు. లేదంటే నువ్వు బయట ఉండానని భావిస్తే చేతిలోనే అన్నం ముద్ద పట్టుకొని మోచేయి నాకు తాకలు తీరద్దా? తీరదు. అలా ఉంటావు అని ఎగ్జాంపుల్ చెప్తాడు. చేతిలో కౌస్తుభమణిని ఒట్టి వదిలిపెట్టి మట్టి రత్నమును సేవించువాడు అంటాడు. ఏంది స్వామి, ఏంది విగ్రహారాధన చేయకూడదు, మా చేత ఇంత ఖర్చు పెట్టి ఇంత చేయించినవి అని చెప్పి రామాలయం పంతుల దగ్గరని అడిగితే, ఆ పుస్తకం రెఫరెన్స్ తీసుకొని పోయి ఇవన్నీ రాసింది కరెక్టే అయ్యా, నా బతుకు తెరువు, నా పొట్టగొట్టబాక నాయన, నువ్వే పెట్టావు, నువ్వే తీసేస్తే ఎట్టా అన్నాడు. పాపం ఇతనితో ఎందుకలేనని దైవజ్ఞ సురభిరామి దగ్గరికి వెళ్ళా. ఎవరు నెల్లూరులో తిరగాల్సిన వాళ్ళు అందరూ తిరిగా, ఒక్కరి దగ్గర ఆన్సర్ లేదు. మనది ఋషి యోగం అయ్యా, మనది ధ్యాన యోగం అయ్యా అంటున్నారు కానీ మరి ఇది ఎందుకయ్యా అంటే చెప్పరు. అది చెప్తే మమ్మల్ని ఇక్కడ కొట్టి తరివేస్తారయ్యా అని వాళ్ళే చెప్తారు. కానీ వేదం మాత్రం ఖండిస్తుంది, బైబిల్ ఖండిస్తుంది, ఖురాన్ ఖండిస్తుంది, బౌద్ధం ఖండిస్తుంది. విగ్రహారాధన తప్పు, హేయము అని చెప్తుంది. సరే, ఈయన బాధ ఎందుకులే, మనం సత్యాన్వేషణ మనం ఏదో చూద్దామని ఇంతమంది దేవుళ్ళు ఒక్కడన్నా నన్ను పాపంలో నుంచి విడిపించేవాడు దొరుకుతాడా దొరకడా అని చెప్పని నేను మొదలుపెట్టా. దేవుడిలో పాపం ఉంటుందా? ఫస్ట్ ఇది మాట. దేవుడిలో పాపం ఉంటే నన్ను పాపంలో నుంచి ఎట్ట విడిపిస్తాడు? పాపం లేని దేవుడు ఎవరా అని ఎతికా. అందరిలో ఉంది, అందరిలో కామక్రోధాలు ఉన్నాయి, అందరిలో సంసార యోగం ఉంది, అందరిలో స్త్రీ పురుషులకు పుట్టినట్టే పుట్టుండారు. ఒక్కరు కనపడలా, నాకు ఒక్కరు కూడా కనిపించలా. అప్పుడు యోగ శిఖోపనిషత్తులో ఒక మంత్రం నన్ను చైతన్యం చేసింది. ఆశాతృష్ణ లజ్జా భయం విషాదో హర్షమేవచ ఏ విర్దోషై విర్ముక్త సజీవస్య ఉచ్యతే అంటాడు. కామము, క్రోధము, జననము, మరణము, ఆత్మజ్ఞానము లేకపోవట, శోకము, సోమరితనము, ఆశ, దప్పిక, లజ్జ, అహంకారమును ఈ దోషగుణములు లేనివాడే శుభప్రదుడైన దేవుడు అంటాడు. అట్టి దేవుని నేను హవ్యములతో సేవిస్తున్నాను. పరిశుద్ధుడు అని రాయబడి ఉంది దాంట్లో. నన్ను పట్టుకున్నది అపరిశుద్ధుడు అనే పదం పట్టుకునింది. ఈ పరిశుద్ధుల్లో ఏముండవు? కామం ఉండదు, మరణం ఉండదు, క్రోధం ఉండదు, అహంకారం ఉండదు, ఈ దుర్గుణాలు ఏముండవు. అయ్యప్ప స్వామి దగ్గరికి 18 మెట్లు 18 దుర్గుణాలు ఉన్నాయి చూడు. అయ్యి 18 మెట్లు ఎక్కితే 18 దుర్గుణాలు విడిచిపెట్టాలంట. ఈ లేకుంటే దేవుడు కనపడతాడంట. ఈయనలో దేవుళ్ళు ఏముండవు? ఈ దుర్గుణాలు ఉండవు. ఉన్నాయని దేవుడు కాదు. ఎవరన్నా ఇలాంటి లేకుండా ఉన్నాయని ఎవరన్నా ఉన్నారా అంటే ఎదిగితే కనపడలా నాకు. నా బుర్రలో నుంచి ఇంకొకటి ఉంది. ఏంది? పాపం ఎట్టబోద్ది. పాపం ఎట్టబోయిందమ్మా మీకు? పోయిందా? ఉందా? పోతుందా? పోతూ ఉందా? వస్తూ ఉందా? ఎట్లా? ఏంది? పాపం పోయిందా? పోయినట్టు ఎట్ట తెలిసింది మీకు? నేనేమనుకున్నానంటే, నేను కాశీకి పోయి వచ్చిన నా పాపం పోయింది, లేకుంటే నదిలో మునిగిన ఏడ మునిగితే పాపం పోయిందని. ఇక్కడ వేదం ఏం చెప్తుందంటే, చిత్తమంతర్గతం స్థానం దుష్టం దౌత్యం శతసోపి సురాభాండమివాసుచి అంటాడు. నీ చిత్తములో ఉన్న మలిన గుణములు కేవలము తీర్థస్నానముల చేత కడగబడనేరవు. పెక్కుమార్లు కడిగినా కానీ కళ్ళుకొండ వాసన పోద్దా? వాసన పోదు. అట్ట హృదయములో మనస్సులో ఉన్న మురికి జలం కడిగితే పోదు. మరి ఎలా పోతాయా అంటే, ఆత్మతో జన్మించిన ఆయన నువ్వు తెలుసుకున్న రోజే ఆత్మలో మురికి పోద్దంట.
ఆత్మతో జన్మించిన యేసు ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి ఆత్మలో మురికిపోయింది. ఇప్పుడు ఆత్మతో జన్మించిన ఆయన ఎవరన్నా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. అక్కడే రాసి ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏంటంటే ఆత్మతో ఓం కన్యసుతాయ నమః, ఓం సాత్వికే నమః, ఓం మృత్యుంజయాయ నమః. ఈ ఆయన రాసిన పేర్లన్నీ ఒక అరగంట సేపు చదువుతాను నేను. ఇది ఎందుకంటే అవసరం లేదు కాబట్టి మూడు చెప్తున్నామన్న. ఎలాంటి ఆయన్ని తెలుసుకుంటే పాపం పోద్దంటే, ఆయన స్వయంభూడుగా కన్య గర్భాన పుట్టిన ఆయన తెలుసుకుంటే పాపం పోద్దంట. ఆ కన్య గర్భాన పుట్టిన ఆయన ఏం చేస్తాడు అని చెప్పంటే, ఓం పంచగాయాయ నమః. 5 గాయాలు కావాలంట. ఎక్కడ? యేసు ప్రభుకి ఎన్ని గాయాల? మేకులు 3 మేకులకు 5 గాయాలు ఎట్టవుతాయి అనే ప్రశ్న వస్తుంది. మీకు అర్థమవుతుంది? అక్కడ 3 మేకుల మీద భూమి ఆకాశాల మధ్య వేలాడాలంట. 5 గాయాలు అయినా అని ఒక రహస్యాన్ని చెప్తారు అక్కడ. 2 కాళ్ళకు కలిపి ఒక మేకు కొడతారు, 2 చేతులకు 2 మేకులు. అప్పటికి 3 మేకులకి ఎన్ని గాయాలు? 4 గాయాలు. పక్కలో బల్లెపోటు 5 గాయాలు. ఈ 5 గాయాల ద్వారా రక్తం చిందించాలా, 3 మేకుల మీద వేలాడాలా? ఆయన తెలుసుకుంటే పాపం పోద్దంట. ఆయన తెలుసుకున్నాను కాబట్టి పాపం పోయింది. ఎందుకంటే ఆయన్ని మీరు కూడా తెలుసుకోకపోతే, ఎందుకంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే వచ్చి ఆయన బలియాగమై ఆయన రక్తం అంతా చిందిస్తే పాప పరిహారం అవుద్దంట. అందుకనే నపుణ్యం దాన ధర్మస్య న కర్మం భవతే, నపుణ్యో ప్రాణదానస్య జగత్పుణ్యం నహి. దానం చేసినా ధర్మం చేసినా మంచి జరుగుద్ది. కానీ నువ్వు పాపం చేసేసి దానం చేసేస్తే నా పాపం పోయిద్ది అనుకుంటే పోదు అంటుంది వేదం. పరమాత్ముడే వచ్చి ప్రాణదానం చేసిన ఆయన కానీ తెలుసుకుంటే అప్పుడు పాపం పోద్దంట. యేసు ప్రభు, నీ కోసం నేను ప్రాణం పెట్టుటకు తిరిగి లేచుటకు నాకు సర్వ అధికారం ఉన్నది. ఇదిగో నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడుతున్నాను అంటాడు యేసు ప్రభువులు. ఆయన ప్రాణదానం చేసేదానికి వచ్చాడు. ఆయన 5 యాగాల ద్వారా, 5 మహాపాతకాల ద్వారా ఈ మానవ జాతి పతనమైపోతుంటే 5 యజ్ఞాలు చేస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ యజ్ఞాల ద్వారా 5 యజ్ఞాలను సఫలము చేసిన ఆయన యజ్ఞ పురుషుడు ఆయన యేసు ప్రభులు వారు. సాదా సీదా ఆయన కాదు ఆయన. అందుకని ఒక్కసారే బలి, ఒక్కసారే మంచి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనో, ఆ తరువాత తీర్పు జరుగును. యజ్ఞం ఒక్కసారే, బలియాగం ఒక్కసారే. లేకుంటే పదే రిపీటెడ్గా ఆయన మళ్ళీ జన్మిస్తూ ఉండాలా, మళ్ళీ యజ్ఞం అవుతుండాలా. అది జరగనేరదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములు 3 కాలములను జయించిన త్రైలోక్య సంచారి. అందుకని త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేమమ్మవ. త్రాహిమాం కృపయా దేవా. పాతాళాన్ని జయించాడు ఆయన. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడు? కిందకు పోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటే బయటకు వచ్చి అప్పుడు దొంగ సాక్ష్యం చెప్తే అబ్రహాము పాతాళములో మోకాలు వంగింది. పరలోకంలో 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథములో 24 పెద్దలకు సింహాసనమునకు వధించబడిన గొర్రె పిల్లకు కోటాను కోట్ల దేవదూతలు సమస్తమును సాగిలపడుతున్నారు. అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఆయనకు సాగిలపడుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనములో అంటుంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు, కానీ దేవుని పోలిక కలిగిన వాడని దాసును స్వరూపం తరిగి రిక్తునిగా ఏ ఆయుధము లేకుండా నిరాయుధుడుగా శిలువ మరణము పొందినంత విధేయత చూపినందున అందుచేత భూమి యందును పాతాళమందును పరలోకమందును సర్వాధికారం ఆయనకు అనుగ్రహించబడింది. ప్రతి మోకాలు యేసునామమున వంగవలనని, ప్రతి నాలుక యేసునామమున ఉచ్చరించవలనని దేవుని యొక్క ప్రణాళిక. 3 లోకాలను జయించిన యేసుని గ్రహించాల. అప్పుడు గ్రహించినప్పుడు నేను మా ఆవిడికి చెప్పా ఈ మాటలన్నీ. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చర్చిలోకి పోతే వాళ్ళ పాస్టర్ గారు వాక్యం ఆపేశాడు, స్లో చేశాడు. బీజేపీ వాళ్ళని సింధూరం పెట్టుకుని బీజేపీ వాళ్ళు తలకాయ నొప్పి ఎందుకనంటే నేను కొంచెం ఫ్యాక్షన్ లీడర్గా ఉన్నా నేను. అప్పుడు నాకు కావాల్సిందని తెలుసా? దత్తపుత్రాత్మ. నేను సాయిబాబాని ధ్యానం చేస్తున్నా. పెద్ద అబ్బాయి పేరు సాయి పవన్, చిన్నోడి పేరు సాయి తేజ అని పెట్టుకున్నా. లిఖిత, 3 పిల్లలు. వీళ్ళకి ఏంటంటే సాయిబాబా ఎవరు, దత్తాంశం ఎందుకు, దత్తపుత్రాత్మ అని బైబిల్ ఎందుకు రాసి ఉంది రోమీయులు రాసిన పత్రికలో. మీరు దాస్యపు పుత్రాత్మను కాదు కానీ దత్తపుత్ర. అసలు దత్తపుత్రాత్మ అంటే ఏంది?
దత్తపుత్ర ఆత్మ అనే సబ్జెక్ట్ మళ్ళీ ఇదో ఈసారి చెప్తా ఎప్పుడన్నా ఉంటే. దత్తపుత్ర ఆత్మ అంటే ఏంది, దత్తం అంటే ఏంది, ఆత్మ ఎవరు దత్తం తీసుకోవాలా, ఏం చేయాలా అనేది. నేను సత్యం నాకు ఏం లేదన్న, దాసయ్య వారు ఏం చేశాడంటే, అయ్యా నాకు తెలియదు అని చెప్పాను కానీ పంపించేసాడు. ఇది వివాదం ఎందుకని. నేను చర్చికి కూడా పోయాను అనగానే నేను ఆ భార్యకి ఏం చెప్తున్నానంటే, పాపం ఒక్క యేసు నామాన్నే పాపం పోద్ది. ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమునను ఆత్మకు రక్షణ లేదు, కానీ అపోస్తుల కార్యం 4:12 యేసుక్రీస్తు నామాన్నే రక్షణ ఉంది. ఇంకే నామాన మోక్షం లేదు, ఇంకే నామాన పరలోకం పోలేదు, నరకాన్ని తప్పించేదానికి ఏ నామానికి అధికారం లేదు. నేను చెప్తా ఉంటే ఇవేం చేస్తానంటే, అప్పుడు దాకా నాకు ఎదురు చెప్పేది కాదు ఎప్పుడు భార్య. వాళ్ళ మతంలోకి దిగిపోయినా, వాళ్ళ చర్చికి కూడా వెళ్ళిపోయా అని చెప్తూ, నువ్వు ఎంతమందితోనైనా పాపం చేయి, ఒప్పుకుంటా, యేసు ప్రభు నమ్మితే ఒప్పుకున్నాను. అదే ఏందే, ఎంత దారుణం అండి, దారుణమా కాదా? అంటే యేసు ప్రభు విలువ తెలియలానికి. అప్పుడు సడన్గా పైకి వెళ్ళిపోయింది, మిద్దె పైకి వెళ్ళిపోయింది. మిద్దె పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఇతనితో మాట్లాడలేనని చెప్పి సూసైడ్ చేసుకుని దానికి వెళ్ళింది. సాయంకాలం 5 గంటలప్పుడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అప్పటికే నేను ఆత్మతో నింపబడి ఉన్నాను సత్యాన్వేషణలో లాగినట్టు పైకి తీసుకెళ్ళిపోయాడు. గోడ మీద కాలు పెట్టింది, దిగితే సిమెంట్ రోడ్డు మీదన్నా కరెంటు వైర్ల మీదన్నా పడిపోద్ది, చచ్చిపోద్ది. ఇంకంతే. నడుము పట్టుకున్నా, ఏం చేస్తున్నా, నాకు వద్దు, ఈ జీవితం వద్దు, నాకు ఇంకా ఆంజనేయ స్వామి ఉభయం లేదు. ఒక ఉభయం నేను ఒక్కడనే చేసేవాడిని ఆ రామాలయంలో. నాకు ఉభయం లేదు, ఇంక పూజలు ఉండవు, ఇంకా నాకు బొట్టు ఉండదు. నేను ఇంక చర్చి నేను రమ్మన్నానా నే చర్చికి, నేను బొట్టు నేను తీసేయమన్నానా, నేను పోయినానా, నేనే అన్ఎక్స్పెక్టెడ్గా పోయాను అని చెప్తే స్వామి వివేకానంద ఏం చెప్పాడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చెప్పాడో నాకు నేను పుస్తకంలో చదివినంతా ఇంక వివరించి, యేసు ప్రభు జన్మ ఎందుకు పుట్టాడో, ఆయన ఎందుకు బలియాగం అయ్యాడో, ఎందుకు తిరిగి లేచాడో సువార్త చెప్పి ఆమెను తీసుకొని వచ్చిన. ఆమె ఏమనుకున్నదంటే, కరెంటు పట్టుకొని చచ్చిపోదామా, గ్యాస్ సిలిండర్ ఇప్పేసి చచ్చిపోదామా, కత్తితో పొడుచుకొని చచ్చిపోదామా అని సిద్ధపడి ఉంది ఆమె, 3 విధాలుగా చచ్చిపోవాలని. నేనేమనుకుంటున్నాను, ఇదేంది యేసయ్యా, నిన్ను గురించి నా భార్యకి చెప్తే మా ఇద్దరికి తగు బదిగింది, తగు పెడతానని చెప్పాడు. తెలుసా మీకు? నేను అత్త కోడళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నాను, యేసు ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకరు సత్యంలో ఉంటారు, ఒకరు అసత్యంలో ఉంటారు, ఒకరు దేవుడు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒకరు దేవుడు తెలియదు. ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ జరుగుతూ ఉంటే ఆమె, నేను అప్పుడు ఎంత నచ్చ చెప్పినా కానీ కుదరలా. 12 గంటల దాకా చూశాను. 12 గంటల తర్వాత ఆమె అట్లా నెట్ చూస్తే పడుకొని నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత ఆమెను కదిలిచ్చి చూసిన తర్వాత ఆమెను ఏమీ కదలలేదని చెప్పని నేనేమనుకున్నా, ఏడ్చుకుంటా, నేను ఇదేం చేసాయా, ఇది నిన్ను పరిచయం చేస్తున్నాను, నిన్ను పరిచయం, ఇప్పుడు నా భార్య కానీ చచ్చిపోతే 3 బిడ్డలు ఉన్నారు, నేనే చంపేశాను అనుకుంటారు. ఖచ్చితంగా ఎవరు అనుకున్నా, మా బంధువులు కానీ సమాజంలో కానీ తన భార్యను తానే చంపేసాడు, వాడు అక్రమ సంబంధాలు ఇష్టం వచ్చినట్టు ఉండే వాళ్ళకని చెప్పని అంటారు. నేనేమో నిన్ను తెలుసుకుందామని ఉంటే నా భార్య చచ్చిపోతే నువ్వే బాధ్యత వహించాలా. ఇప్పుడు నా భార్యను కానీ ముందుగాని దర్శిస్తే, ఇప్పుడు నా భార్యనికి ఈ రోజు కానీ దర్శిస్తే నువ్వు నిజదేవుడు అని నమ్ముతా, లేకుండా నేను నమ్మను. నా పరిస్థితి ఇది, ఇట్లా ఉందని చెప్పని ఏడ్చుకుంటా మన దేవుడిని అడుగుతా పడుకొని నిద్రపోయినా. ఎవరిని దర్శిమన్నాను నేను? నా భార్యనికి దర్శనం, నాకు కాదు. ముందు చచ్చిపోతానని ఆత్మహత్య చేసుకుంటాను దాని కదా. నిద్ర లేచిన తర్వాత నా భార్య నోట్లోంచి వచ్చిన మాట ఏందో తెలుసా? యేసు ప్రభు పాదాలు భూమి మీద ఉన్నాయి, మధ్య ఆకాశమంత దేదీప్యమానమంత వెలుగు స్వరూపం దర్శించి, కృష్ణవేణి ఇలారా, జనన మరణాలు నా స్వాధీనంలో ఉన్నాయి, చనిపోతే ఎక్కడికి పోతావు, నా దగ్గరికి రావాలా, భయపడకము అనే మాట దర్శనం వచ్చింది. ఎట్టుంటాడు ఆయన? ఎలా అంటే దేదీప్యమానమైన వెలుగు అసలు ఇక్కడ ఎక్కడ లేదు, అంత మాధుర్యమైన స్వరం అయింది, అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. అయిపోయిన తర్వాత నాకు ఉదయం అంతా చచ్చిపోతానని ఏడుస్తునింది, నిద్రలేస్తే ఆనందాన్ని వ్యక్తం చేసింది. నిద్రలేస్తే చిరునవ్వు, ఆనందం. నాకేమో నేను వేడుకుంటుంటే నా భార్య కనపడ్డావయ్యా, నా సంగతి ఏందని చెప్పి నేను ఇంకా ఆయన పాదాలు పట్టుకొని మొదలుపెట్టిన. నువ్వు నా భార్య కనపడదు, నాకు కనపడకపోతే ఎట్లా, నా పరిస్థితి ఏందని చెప్పని వారం రోజులు నిద్రాహారాలు లేకుండా యేసు ప్రభు టవల్ దర్శిపోతాడు, లుంగి దర్శిపోతుంది, అన్నీ దర్శిపోతున్నాయి. నాయనా నువ్వు నాతో మాట్లాడేసయ్యా, నిన్ను చూడాలయ్యా, పరలోకం ఎట్టుంటుందో చూపి అయ్యా, నాకు ఎట్టుందయ్యా. ముందు మా నాన్న చచ్చిపోయాడు, ముందు చచ్చిపోయినాడు. అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోతుండో ముందు మా నాన్న చూపించు, తర్వాత పరలోకం చూపించి, ఇది నా ప్రార్థన.
మా నాన్న నరకంలోకి తీసుకుపోయాడు, అగాధం ఉంది, నరకంలో కాలిపోతా ఉన్నాడు, కేకలు పెడుతున్నాడు, కాపాడండి కాపాడండి అన్నాడు. ఈ పక్క ఆనందకరమైన స్థలంలో ఉంది, దేవుని స్వరం వినపడుతుంది. ఇక్కడి వారు అక్కడికి పోజాలరు, అక్కడి వారు ఇక్కడికి రాజాలరు. మళ్ళీ ఎక్కిల అగ్నిలోకి వెళ్ళిపోయాడు. మా అమ్మకి చెప్పాను, నాయన నరకంలో ఉండడం, మాకు కాలిపోతున్నాడు. నరకానికి ఎందుకు నానబోయేది? 3 ఎకరాలు అమ్మి మనము ఇప్పటికి మనకి బాకీలు ఉండర్రా అంతమంది. అంత పేదలకి నెల్లూరు నుంచి ఆ రోజున బియ్యం తీసుకొని వచ్చి తోలి పేదలకంతా పెట్టారురా 3 ఊళ్ళండి. కుదరదు. దానం చేసినా ధర్మం చేసినా మంచి జరగద్దు, కానీ పాపం తీసివేయజేయలేదు. నరకంలో ఉన్నాడు. ఇంకా నాకు వేదన ఎక్కువైపోయింది. అమ్మో, నా బిడ్డలు నరకానికి పోతారేమో, మా అన్నదమ్ములు నరకానికి అతను ఆడవడం ఎక్కువైపోయింది. అయ్యా కాపాడేసయ్యా అని ఆడవడం కన్నా ఎక్కింది. నరక చూపించాడు. ఒక మేఘం వచ్చి పరలోకంలో ఎక్కించుకున్నాను తీసుకెళ్ళి, మేఘం పరలోకానికి తీసుకెళ్ళింది. ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళి ఆయన తెల్లని దేదీప్యమానమైన వస్త్రాలు ధరించి ఉన్నాడు, ఒక పట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన మోచేయిదాకా నిలబడుకున్నాను నేను. పసిపిల్ల సంకలో పెట్టుకున్న చంటి బిడ్డ వైపు తల్లి ఎంత ప్రేమగా చూస్తుందో అంత ప్రేమగా నా వైపు ఇటు చూశాడు. కిందకు పైకి పోయిన తర్వాత విశ్వం అంతా ఈయన చూస్తే ఆయన ప్రేమకు దాసోహం అయిపోయింది. విశ్వం అంతా, పశుపక్షాదులు, సృష్టి మొత్తం ఆయన ప్రేమకు పులకించిపోతుందంట. బా, ఎంత పెద్ద ఆన్సర్ వచ్చి పెదాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. పరలోకం పోతే ఆన్సర్, ఆత్మలో నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ పోయి నాకు ఇట్లా కాట్లేసి ఒకటి పెట్టండి, నిలబెట్టాడు. ఇటు నిలబెట్టి 12 సింహాసనాల మాదిరిగా పెట్టాడు. అక్కడ నిలబెట్టి దేదీప్యమానమైన మహాసింహాసనం మీదకి ఎవ్వరు పోలేరు. మంచి బాగా దేదీప్యమానమైన వెలుగుంది. కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఆరాధనలోకి వస్తే నా దగ్గర ఉన్న యేసు ప్రభుల వారు దేవదూతలకు ప్రసంగం చేయన్నాడు. నా దగ్గరలో ఉన్న యేసు ప్రభు అక్కడికి పోయి ఆత్మస్వరూపుడైపోయాడు. ఎక్కడికి? సింహాసనంలోకి పోయి ఆత్మస్వరూపుడైపోయాడు. నేనేమని చెప్పను ప్రభువా, పనికి మాలిన జీవితం, పాడైపోయిన జీవితం, నా జీవితాన్ని అయ్యా నరకానికి పోవాల్సిన నన్ను నాయనా నీ రక్తాన్ని గురించి చెప్పగలం. ఆ రక్తం స్వరం నాతో మాట్లాడాడు ఒకసారి మధ్యలో. ఎట్లా మాట్లాడంటే, ఈ దారాల వల్ల రక్షించబడతావా, నువ్వు నా రక్తం వల్ల రక్షించబడతావా అని చెప్పంటే ఆ స్వరంలో మధ్యలో మాట్లాడింది. వెంకట సుబ్బయ్య గురిపెట్టి చూడని స్వరం. నేను ఎందుకంటే తగ్గిస్తున్నా, కట్ చేస్తున్నాను, సమయం కొంచెం ఎక్కువ పడుతుందని. 2 సార్లు మధ్యలో మాట్లాడాడు దేవుడు. నేను అప్పుడు ఆ రక్తాన్ని గురించి నేను ఎక్కువగా ధ్యానం చేసిన. రక్తాన్ని గురించి హైలీ సబ్జెక్ట్ చెప్తాను నేను, యేసు రక్తాన్ని గురించి. ఎందుకంటే నేను ప్రతిరోజు నిత్యం ఆ రక్తాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా, యేసు రక్తాన్ని గురించి. అప్పుడు ఆ యేసు రక్తాన్ని వివరించేదానికి ఎక్కువ యేసు రక్తాన్ని ధ్యానం చేశాను. కాబట్టి నేను ఆ రక్తంలో ఏమేమి ఉంటుంది, ఆ రక్తంలో జీవం ఉన్నది, ఆ రక్తంలో ప్రాణం ఉన్నది, ఆ రక్తంలో ఆత్మశక్తి ఉన్నది, ఆ రక్తంలో విశ్వసంచారం చేసే ఆత్మస్వరూప వ్యక్తిత్వం ఉంది ఆ రక్తంలో. అందుకనే యేసు ప్రభు ఆ రక్తాన్ని గురించి చెప్దామని, అయ్యా నా కోసం ప్రాణం పెట్టావయ్యా, తిరిగి లేచావయ్యా, నీ రక్తం చిందించాను ఆయన, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించాను, నీ కృపాసనం దగ్గరికి తీసుకొని పోగలదయ్యా నా రక్తం అని చెప్పని అక్కడ దేవదూతలకు ప్రసంగం చెప్దామని వస్తే మళ్ళీ నన్ను మేఘం దింపుకొని వచ్చింది కిందకి. అప్పుడు దాకా నా నేత్రాలు ఎట్లున్నాయి తెలుసా? దైవ సాక్షాత్కారం అయిన కాకముందా ఏ స్త్రీని చూసినా కానీ వాళ్ళ వెనకాల పరిగెట్టేవాడిని. ఒరే కర్రినాయాలా పో అని చెప్పని తిట్టేవాళ్ళు వాళ్ళు. అంత పనికి మాలిన జీవితం నాది. ఒక్కసారిగా ఆ దైవ సాక్షాత్కారం కలిగిన వెంటనే నేను ఇంకా మళ్ళా నేను వేడుకున్నది ఏందేమో తెలుసా? దైవ సాక్షాత్కారం కలిగిన వెంటనే నేను స్తుతించడం మొదలుపెట్టిన, ఇట్లా మామూలుగా ఆయన ఆరాధించడం మొదలుపెట్టిన. పరిశుద్ధుడా యేసయ్యా, నా పాపాలు క్షమించును ఆయన, రక్షించును ఆయన అని ఒక జపం చేసినట్టు మొదలుపెట్టిన. నాన్ స్టాప్గా ఆయన మాట, దేవుని స్వరము యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో మాటలన్నీ స్వరంతో మాట్లాడాడు. మళ్ళా భూదిగంతముల వరకు వెలుగును నువ్వు కొనిపోగలవా? సముద్రమునకు నీవు అడ్డగడియలు పెట్టగలవా? ఉరుములో మెరుపు శబ్దాన్ని పుట్టించగలవా? నువ్వే ప్రభువా, నువ్వే ప్రభువా, నువ్వే ప్రభువా అంటే ఈ శబ్దానికి తట్టుకోలేక నా భార్య పక్కన ఉండి పోయి కింద పడుకున్నది. పోయి చేతులకు పడి చిట్ట కొట్టను, చేతులు పైకి లేను. ఒక్కసారికి చిత్తం మారింది, ఆలోచన మారింది, వ్యక్తిత్వం మారింది. ఏ స్త్రీని చూచినా అమ్మా అనే వ్యక్తిత్వం వచ్చింది. పాపం పోయినట్టా ఉన్నట్టా? అలాగ పోతే మీకు కూడా ఉన్నట్టే, యేసు ఉన్నట్టే. ఇప్పుడు పోయింది కదా పాపం, మనం ఏం చేయాలా? నన్ను విడుదల ఇచ్చాడు ఆయన, నేనేం చేయాలా? నేనేం అడగాల?
మోకాళ్ళన్నీ కొట్టుకొని పోయినాయి. ఇంటికి వస్తే చచ్చిపోతే ఎట్ట ఏడుస్తున్నారో అట్ట ఏడుస్తున్నారు. మోకాళ్ళన్నీ రూములో కొట్టిపోయి పంచి కట్టుకునేది, పంచి అంతా రక్తం మరకలు అవుతా ఉంటే చచ్చిపోయినాడు. ఇంటికి వచ్చిన ఇంట్లో చూడాలని మా అన్న బయట నుంచి వచ్చినా కానీ వాడికి యేసు ప్రభు పట్టేశాడు. ఏమన్నాడు? మీకు కూడా పట్టేస్తే పరలోకం పాత్రం, వదిలేస్తే ఎండ ఉంటారు. ఎట్టా పట్టేశాడంట వాడికి యేసు ప్రభు అని చెప్పని వచ్చారు ఇంటికి. చూస్తే కళ్ళు నీళ్ళంతా ఏడ్చేసి అంత కళ్ళంతా ఎర్రంగా అయిపోతూ ఉంటే వాళ్ళ లోపల ఏం మాట్లాడుతుండేది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేస్తున్నాడు. సనగతుండేదంతా చెప్పేస్తున్నాడు. ఎందుకంట మాట్లాడుతున్నావు? ఎందుకురా నువ్వు? నాకు సినిమాలు లే అంటున్నాడు మా వాడు చిన్నోడు. నేను సినిమాలు లేదు, నీ సినిమాకి పోతే ఇంకా నాకు సినిమాలు క్యాన్సిల్ అంటున్నాడు. ఎందుకు ఆ సినిమా క్యాన్సిల్ అంటున్నావు అని ఈయన చూస్తే ఈడు మాట్లాడితే ఈడు సనగుతుంటే లోపల మాట్లాడేటని చెప్పేస్తా ఉన్నాడు. అమ్మమ్మ మమ్మీకి లోపల అనుకునేటని తెలిసిపోతుందని చెప్పి భయం కలిగింది. ఎప్పుడు? నేను రక్షించబడ్డా, నా భార్య రక్షించబడింది, మా అమ్మకు నేనే బాప్తీసం ఇచ్చిన, మా అక్క రక్షించబడ్డదని, బిడ్డలందరికీ బాప్తీసం తీసుకున్నా, బిడ్డలందరికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికి 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసి ఇంట్లో 4వ బైబిల్ చదువుతున్నాం. అందరం గృహకూడిక, మధ్యాహ్నం ప్రార్థన అయితేనే భోజనం, రాత్రి ప్రార్థన అయితేనే భోజనం. ప్రార్థనకు కానీ అటెండ్ కానీ కాకపోతే వాడు బీటెక్ కానీ లాగిపెట్టి ఒకటి కొడతా అంతే. ప్రార్థనకు కానీ రాకపోతే అందరూ స్త్రీలే ఉన్నారు. మీ పురుష్ కహా గయమ్మా? ఎవరు మార్చుకోవాలా? భర్తను ఎవరు మార్చుకోవాలండి? అంటే అంత ప్రార్థన చేయడం లేదని ప్రభుపేట గుర్తు చేస్తున్నాను నేను. అంత మంట లేదు మీకు, అంతే. అంత వేదన లేదు. అందుకనే నా ప్రజలను ఆహారము మింగినట్లు మింగుతున్నాడు అంటాడు కీర్తన 14వ అధ్యాయంలో కానీ 52. ఎవరు మింగుతున్నారంటే మీ కుటుంబాన్ని మీరే మింగేస్తున్నారు, మీ బిడ్డలను మీరే మింగేస్తున్నారు ప్రార్థన చేయకుండా. దేవుడు మనకిచ్చిన వరం అది. ఎవరు మింగుతున్నారు? మనమే మింగేస్తున్నాం అంట. ఆహారం కదా మింగాల్సింది. బిడ్డలు మింగడం ఏంది? భర్తను మింగడం ఏంది? మీ భర్తను మీరే మింగేసి ఉంటారు, బిడ్డలు మింగేసి ఉంటారు, అంతే. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నింపబడితే ఏం జరుగుతుందో, ఆత్మతో నింపితే ఆత్మ కనెక్ట్ అవుద్ది. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఆత్మతో నింపబడితే ఆ ఆత్మ ఎక్కడికైనా తీసుకెళ్ళి నశించే ఆత్మలో దేవుని దగ్గరికి నడిపించాలా. ఒకరు వాళ్ళ గురించి కన్నీరు విడవాలా. దేశం పట్ల, ప్రజల పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల కన్నీరు విడిచి కన్నీరు పరుపు దావీదుకు తేలిపోతే అప్పుడు రక్షణ కార్యం జరగద్ది. అప్పుడు మిమ్మల్ని తీసుకుని మణిపూర్లో కనిపెడితే, నేను మణిపూర్కి పోయొచ్చా, మణిపూర్లో కనిపెడితే కుయ్యో మొర్రో అని ఆడ చేతులు కాళ్ళు కోస్తుంటాడు, పరిగెట్టేస్తారు. ఒక పక్క తలాలు చిరచ్ఛేదాలు చేస్తుంటే, ఒక పక్క నరికేస్తూ ఉంటే, మంట ఆడ ఎండలేదు ఏమలేదు, వర్షం పడతా ఉంటే మండుతుంది. ఆడ వర్షంలో అగ్ని మండుతుంది. అక్కడ ప్రార్థన. ఒక మాట ప్రశ్న, మీ దగ్గర ప్రశ్న. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే కుటుంబం డైలీ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే ఒక్క కుటుంబం చూపించండి. ఎందుకు ఆశీర్వదించాలి దేవుడు మిమ్మల్ని? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? భార్య ఒక పక్క, భర్త ఒక పక్క కాదండి. సైతాన్ ఏం చేస్తాడంటే విభజించి పరిపాలిస్తాడు. నీ అమ్మ పాటికి అమ్మ, బిడ్డ పాటికి బిడ్డ, భర్త పాటికి భర్త, ఎవరి పాటికి వాళ్ళే ప్రార్థన. కలిసి ప్రార్థన చేయరు. కలిసి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం జరగద్ది. కలిసి ప్రార్థన చేయరు. నేను దేవుడిని వరం అడిగిన 2012లో రక్షించబడిన నాటినే, దేవుడు నాకు ఒక వరం ఇయ్యా, నువ్వు నా కుటుంబంలో ఒక్కరోజు కూడా ప్రార్థన బలిపీఠం ఆగకూడదు ప్రభు అన్న. మా తమ్ముడు చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, బంధువులు చనిపోయారు, పెళ్ళిళ్ళు అయ్యారు, ఒక్కరోజు కూడా ప్రార్థన ఆగనివ్వలే దేవాది దేవుడు. ఒక్కరోజు కూడా మిస్ కానీలా. దాని ద్వారానే అనేక రాష్ట్రాల ప్రజల మధ్య సేవ చేస్తున్నా. దేవుణ్ణి వరం అడిగా, మిస్ కాకూడదు. అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఒకవేళ కుటుంబం అంతా కావాల్సి వచ్చి వేరే దగ్గరికి పోయామనుకో, అందరం మోకాళ్ళు వేసాడు ప్రార్థన చేయాల్సిందే. అది అడివైనా, అది ఇల్లైనా, ఏదైనా
మా ప్రార్థన బలిపీఠము దేవుని దగ్గరకు ధూపం వలె పరలోకానికి చేరాలా. సత్యముతో ఆరాధన అంటే అదే, సత్యంతో ఆరాధన. నువ్వు ఇంట్లో యథార్థంగా ఉన్నా బయట యథార్థంగా ఉండాలా. బయట యథార్థంగా ఉంటే సంఘంలో యథార్థంగా ఉండాలా, కుటుంబంలో యథార్థంగా ఉండాలా. ఆయన ఆరాధించువారు యథార్థవంతులై ఉండాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. అప్పుడు కార్యం జరగద్ది. నాకు ఇంట్లో సాక్ష్యం లేదు, మా అత్తోళ్ళ ఇంట్లో సాక్ష్యం మా అమ్మోళ్ళ ఇంట్లో లేదంటే కుదరదు. ఎక్కడైనా ఉండాలా సాక్ష్యం. ఈదులో సాక్ష్యం ఉండాలా, ప్రజల మధ్య సాక్ష్యం ఉండాలా, ఇంట్లో సాక్ష్యం ఉండాలా, సమాజంలో ఎక్కడికి పోయినా కానీ ఉంటే అప్పుడు సత్యదేవుడు నీతో కూడా వెంట నడుస్తాడు. నేను ఊరు వెళ్ళా, ఎక్కడికి, మా ఊరు వెళ్ళా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా ఊరు వెళ్ళిన తర్వాత ఒక పెళ్ళికి వెళ్ళా. అక్కడ పోయి చిచి నువ్వు బీజేపీలో ఉన్నావు, యేసు ప్రభు నువ్వు గబ్బునాయాలా, సిగ్గులేదు, తాకబాక నువ్వు మమ్మల్ని ముట్టుకోబాకరా నువ్వు అన్నారు. 12 మంది ఉన్నారు రచ్చ మీద. యాదవులు సంకల పెంచులయ్య నేతనం, పటా పెంచులు కృష్ణయ్యాళ్ళు, ముస్లిమ్స్ కొంతమంది. నేను ఖురాను, వేదము, బైబిల్ 3 కలిపి ఒకసారి చెప్తాను. నేను 3 కలిపి కూడా ఒకేసారి చెప్తా. నేను ఇస్లాంలో మాట్లాడతా, ఇస్లాము వాళ్ళకి సంబంధించిన అరబిక్ అవన్నీ చెప్తాను, నేను వివరించి చెప్తాను. నేను అందరు ఉంటే నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి మామ, నా మళ్ళీ మీద దొరకను, నేను ఫోన్లో ఆడు పక్కన పెట్టండి అని చెప్పని, ఏసయ్యా నాకు మంచి అవకాశం వచ్చింది జన్మనిచ్చిన ఊర్లో అని ఒక్కసారి చెయ్యిట్టన్న వాళ్ళ సాయసుడు, వాడిని మీ స్వాధీనం చేసుకొని ఆయన అని 10 నిమిషాలు సువార్త ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించే ఆకాశం నుంచి దేవదూతలు తొంగి చూస్తారని టన్న పైకి. మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు ఆ పెంచలి అనే పైకి చూసి ఒక దేవదూత అగ్ని కణాలు నిప్పులు పైకి దూకుతుంది ఆయన మీదకి. వద్దు నేనేం చేయాల, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నాడు. భయపడి వణికిపోతున్నాడు. అక్కడ పెంచలేయని కాలు చప్పటి పెంచలేయని అతను రక్షించబడ్డాడు. 3 రోజులు అన్న ఆహారాలు లేకుండా ఉపవాసంలో ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తే రక్షించబడి బాప్తిస్తం తీసుకొని దేవుళ్ళలో ఉన్నాడు. అతను చేయబట్టుకొని నేను కొంచెంసేపు ఉండి నాకేం కనపడలా, ఏసయ్యా భయపడుతున్నాడు, ఆగేసయ్యా నేను చెప్తాలే అన్న. మళ్ళీ పైకి చూస్తే ఒరే నువ్వు ఆగిపోమ్మంటే ఆగిపోతుంది, రమ్మంటే వస్తుంది అని చెప్పి వచ్చి ఆ రచ్చ దిగి వచ్చి నా చేయి పట్టుకొని కొంచెం దూరం నడిచిపోయేదాకా వెనక్కి పైకి కిందకి చూస్తానే ఉన్నాడు. నీకేం కాదులే మామ, యేసునామమున పాపాలు ఉంటే క్షమించు అని చెప్పని అడిగిన. మన వెంట దేవదూతలు నడుస్తున్నారు. దేవదూతల పరిచారం చేసేదానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనకు ఎందుకు తెలుసా, దేవదేవుడు ఆయన రక్తం పెట్టి ప్రాణం పెట్టింది, మనం ఆయన రక్తం మన కోసం చిందించింది ఎందుకు తెలుసా, ఎవరు ఇజ్రాయిల్ ప్రజలకు లేని ఆధిక్యత ఆయన కృపాసనము దగ్గరికి తీసుకోబోతుంది మన ఆయన యేసు రక్తం. ఎక్కడికి, మా తండ్రి అబ్బా ఆయన పాదాలు పట్టుకుని దగ్గరికి తీసుకే. ఇజ్రాయిల్ ప్రజలకు ఆ పాదాలు పట్టుకునే అర్హత ఇప్పుడు లేదు, తర్వాత ఉంటుంది వాళ్ళకి రక్షణ. మనకుందా భాగ్యం? ఎవరికుంది? మనకుందండి. అందుకని పిలిస్తే పలుకుతాడు యేసయ్య మనకి. ఎప్పుడు అంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నీ ఆరాధన యథార్థంగా ఉంటే, నీ ఆత్మ ఆయనతో కనెక్ట్ అయితే అప్పుడు పలుకుతాడండి. అలా లేకపోతే కష్టం. తమిళనాడుకి తీసుకెళ్ళారు ఒక దగ్గర. తమిళనాడుకి తీసుకెళ్తే ఆ తమిళనాడులో ఉన్న పరిస్థితి అంతా ఏం తెలుసా, అక్కడికి పరిస్తే నన్ను ఒక ప్రాంతానికి ఒక మూలకి చర్చి ఉంటే ఒక పక్క నడిపించుకుంటూ తీసుకుపోయారు. ఆ టెంకాయ చెట్ల మధ్యలో నడిపించుకొని తీసుకుపోయారు. వేరే ఇంకా చెప్పకుండా నేను చెప్పాను, దేవుడికి బాధే బా ఎంత గొప్ప కార్యం చేసి తమిళ పదాలు ఏదో మాట్లాడుతూ చెప్పారు. దేవుడిని స్తుతిద్దాం వేడా మాట్లాడదాము, ఇವರು చెప్పకుండా ఇక్కడ ప్రార్థన చేయాలండు. ఏంటంటే ఒక చిన్న బొమ్మ వేసినారు, అక్కడ బొమ్మ పెట్టినారు. చిన్న బిడ్డని చంపుకొని తిన్నాడంట ఒక వ్యక్తి, పేపర్లో వేశారు. ఈ పోవాలా, ఈ పిశాచి చేతబడి శక్తులు పోవాలా అని చెప్పి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశా. వచ్చేసిన తర్వాత మళ్ళీ మెసేజ్ చెప్పిన వాడికి వచ్చి మెసేజ్ చెప్తే ఆ చర్చిలో 8 సంవత్సరాల నుంచి పెట్టిన దెయ్యం ఒక బోలా, దురాత్మ మొండి దెయ్యం బోలా. ఇವರು చెప్పమండంగా అన్నారు, ప్రార్థన చేయమన్నారు. నాకు ట్రాన్స్లేటర్ ఒక ఆయన రాజశేఖర్ ఆయన ఒక ఆయన వస్తే ముందు తమిళ దెయ్యానికి తెలుగు తెలుసో లేదో ఇతని చేత ప్రార్థన చేయిద్దాం అని చెప్పి నన్ను ఆట పట్టించారు వాళ్ళు. నాకు తమిళ్ కొంచెం వచ్చు, కానీ తమిళ్ బిబ్లికల్ లాంగ్వేజ్ రాదు. సరే నేను చేస్తున్నా, అబ్బా పాస్టర్ గారికి నువ్వు చెప్పండు కానిండు, సరే ప్రార్థన చేస్తాలే అని. నేనేమన్నానంటే, బాబేలు పట్టణం మీద భాషలు మార్చిన దేవుడు నాయన, ఆత్మ భాష నీకు తెలుసు, నీ ఆత్మ కార్యం జరగాలంటే ఇప్పుడు
నేను నీ కళ్ళారా చూడాలంటే ఆత్మకార్యం జరగాలని ఆయన వేడుకొని ఆయనకు సమర్పించుకొని ఆయన నిలబడుకొని చెయ్యి అట్ట బెట్టంగానే ఎగిరిపడి గర్ర 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 దిగుతా గోడ దాకా పోతే ఆడబడ్డాడు. తాకరని కూడా తాకరా, ఇటు పట్టుకొని ఇట్లా అన్నా, రాయ్ బయటికి రా అంటే వామిటింగ్, బయటకు వచ్చి ఎగిరిపోయింది. వచ్చి అప్పచెప్పిన అక్కడికి. అప్పటి నుంచి దేవుని కార్యాలు, దేవుని మహత్కార్యాలు ఒక్కడిగా పోతా. నేను ఒక్కడనే ఎక్కిన బస్సు, ఒక్కడే. ఎక్కడికి పోయినా నా వెనకాల ఎవరు ఉండరు. జార్ఖండ్ వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడే వెళ్తా. అక్కడే బ్యాగులో బట్టలు పెట్టుకొని పోయి ఇంట్లో ఏం చెప్తాను తెస్తా, వస్తే కలుసుకుందాం, రాకపోతే పరలోకంలో కలుసుకుందాం, ప్రార్థన చేయండి, అంతే. క్రైస్తవుడు అంటే తన సమాధి పెట్టి ఎదురు చూసే విధంగా భక్తి చేయడమే. కరోనా మూమెంట్లో వెళ్ళిపోయానండి. కరోనా మూమెంట్లో దేవుని స్వరం వచ్చింది, విశాఖపట్నం వెళ్ళు అనే స్వరం వచ్చింది. ఏం చేయాలా? విశాఖపట్నం వీళ్ళందరికి చెప్పిన, నా కాడ పోయేదానికే డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేసుకుని దేవుడు పొమ్మన్నాడు, వెళ్ళిపోమన్నాడు. బస్సు విశాఖపట్నం పోతే సాయంత్రం అయిపోయింది. అక్కడ పోతలకి ఫస్ట్ టైం ఆ బస్సు కొంచెం రిలీజ్ చేశారు. ఆడదాకా పోయినా ఒక పక్క నిలబడుకొని ఉన్నా. నేను నిలబడుకొని అన్నం పొట్టలు వేస్తే తిన్నా. సాయంత్రం పూట నన్ను విశాఖపట్నం బొమ్మన్నావు, 3 గంటల సేపు అన్ని బండ్లు ఆపాను వేసేయా. నేను ఒక్క బండి కూడా ఆపలేదు. ఇంక నేను నా ప్రయత్నంగా నేను 3 గంటలు చేశా. ఇంక నీ ప్రయత్నం చేస్తే నేను వెళ్తా. నా ప్రయత్నం సఫలం కాల. నా దగ్గరగా వచ్చేవాడన్నా విశాఖపట్నం సీటు ఉంది రా అంటే ఎక్కతా, లేకుంటే నేను ఏడా నిలబడుకొని ప్రార్థన చేస్తా రేపు ఉదయం దాకా అని చెప్పి నిలబడుకున్నా. ఒక్కటే సీటు ఉంది, వస్తావా అని ఒక బుల్లెట్ వేసుకొని వచ్చాడు ఒకడు, బండి ముందర పెట్టి వేసుకొని వస్తే ఎక్కిపోయా. అందరు ఎవరు తెలుసా, చెన్నై నుంచి కరోనా పేషెంట్లు తీసుకొని పోతున్నా అంటాడు. అందరు కరోనా పేషెంట్లే. ఆ కరోనా పేషెంట్లో ముందు కూర్చున్నా, ప్రభు వీళ్ళందరూ కరోనా రాకుండా కాపాడు ప్రభు అని. కరోనా పేషెంట్లు అందరికీ చేయబెట్టిన. గంటకు 4 పేషెంట్లు, నలుగురు పోతున్నారు పెద్ద హాస్పిటల్లో. కరోనా పేషెంట్ల దగ్గరికి లోపలికి వార్డులోకి వెళ్ళి చేయబెట్టిన. నాకేం కరోనా రాలేదు. విశాఖపట్నం పోయినా మా ఆవిడ కరోనా వచ్చింది. నా పెద్దోడు నాకు కూడా తగిలి అని ఒళ్ళో పడుకొని తిరిగాడు. నా ఏసై ఉన్నాడు కదా, కరోనా ఎట్టొస్తుందో చూద్దామని, వాడికి రాలా. ఆమెకి మేము రాయించిన ఫస్ట్ క్వారంటైన్లో రాయించేసాం. దేనికి రాయించేసాం? అయ్యా మా ఇంట్లోనే ఉంటాం, మాకు ఏదైనా సరే మేము మాకు ఇబ్బంది లేదని రాయించేసాం. వాళ్ళు వస్తే, వాలంటీర్లు వస్తే. ఇప్పుడు చేస్తున్నారు కదా ప్రార్థన, ఇంకొక గంట ప్రార్థన పెంచుదాం మనం. నీకేం కావాలంటే అన్నీ వచ్చేస్తాయని చెప్పి అన్నాము. 1 గంట ప్రార్థన పెంచాము. కరోనాకు 150 రూపాయలతో కరోనా పోయింది. 150 రూపాయల ట్యాబ్లెట్లో కరోనా పోయింది. వేడి నీళ్ళు 150 రూపాయల ట్యాబ్లెట్లు. నేను భయపడలా. ఎందుకు భయము? యేసు ప్రభు నమ్మితే చచ్చిపోతేనే, క్రీస్తుల పాపంలో చచ్చిపోతేనే యేసులో బతుకుతాడు. వాడికి మరణం మీద భయం ఎందుకండి? నువ్వు పాపంలో జావకుండా నేను యేసులో ఉన్నానంటే ఆ ఆరాధన సత్యమైన ఆరాధన కాదు. అది ఆమె తర్వాత వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చి ఆమెను మళ్ళీ అందరినీ చూసుకొని ప్రార్థన చేసుకో. వచ్చిన వాళ్ళని గమ్మున ఉన్నావా, మళ్ళీ పెద్ద హాస్పిటల్కి జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆ హాస్టల్లో వాళ్ళు జాయిన్ అయి ఉంటే ఆడికి వెళ్ళిపోయాం. ఇంక నాకు ఎందుకని బట్టలు తీసుకొని ఇంట్లో బయట ఇప్పేసేది, ఆ నీళ్ళల్లో పడేసేది. ఆమె నా పాటికి నేను సపరేట్గా ఒక రూమ్లో ఉండేది. రోజు పోయి కరోనా పేషెంట్లకు ప్రార్థన చేసేది, బలపరిచేది వస్తుంది. సాగిపోయిన వాళ్ళు బతికారు విశ్వాసం ద్వారా. మనం విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవారు సేనాధిపతి వైపు మనం నడుస్తున్నాం. కానీ మన విశ్వాసం బలహీన పడినప్పుడు మనకు వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బంధకాలు వస్తాయి. వాటిలో నుంచి జయించి ముందుకు పోలేం. మనం యేసునందు విశ్వాసం ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసంతో ఉంటామో సమస్త కట్లు దిగిపోతాయి. అంతే. అందుకని ఆత్మతో ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? ఏం ఆరాధన కాదు ముందు చెప్పండి. సమరయులు ఏం ఆరాధన? వస్తువు కేంద్రీకృత ఆరాధన. నువ్వు కొబ్బరికాయలు ఎత్తుకొని పోయి ఆడబెడితే పనికిరావు. నువ్వు పలం పత్రం పుష్పం తోయమంటే ఆయనకి పనికిరావు. నేను అరిసెలు పెడతానంటే కుదరదు. అరిసెలు తీసుకొని వచ్చి పెట్టారు, మాకు తీసుకొని వచ్చి పెడతారా మామూలుగా అరిసెలు, జంతికలు అవన్నీ ఆయనకి పనికిరావు. ఎందుకు ఏమి పనికి వస్తాయి? తింటాడా ఆయన? కానీ దీనికి కొడుకులు పెడితే ఆయన తిన్నాడు అనుకో, ఒకవేళ తింటే మనం పెట్టగలమా? మన శక్తి సరిపోద్ది మనకే. తింటే అట్ట చిన్నగా అట్ట ఉఫ్ అంటే లాగేసిండు అనుకో, మళ్ళీ ఏడ తెచ్చి పెట్టాలా? నువ్వు ఎన్ని రోజులు పనికి పోవాలా? అందుకని దేవుడికి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చక్కగా చెప్తుంది, మనుష్యుల చేత ఆయన ఏ పదార్థములు కానీ ఆహారం కానీ ఏమీ పనికిరావు ఆయనకి. అవన్నీ అవసరమే లేదు ఆయనకి.
అందుకని మనకు వస్తువు కేంద్రీకృత ఆరాధన పనికిరాదు. మనకు స్థలాలంటూ ఏ పుణ్యక్షేత్రాలు మనకు లేవు. ఏంది మనం ఏ పుణ్యక్షేత్రాలు ఏంది? ఎక్కడ గుడారాలు పండగలు పుణ్యక్షేత్రం అంటే ఏంది? గుడారాలు పండకపోతేనే నేను గుడారంలో ఉంటాననే కథ మనకు లేదు. అది చేయడం మంచిదై ఉండొచ్చు, అది అన్ని జరుగుతుంది, నేను కాదనడం లేదు. అది మనకు లేవు. అక్కడికి పోతేనే నేను బాగుపడ్డా. ఇదిగో అక్కడికి జాన్ వెస్లీ దగ్గరికి పోతేనే, లేదంటే స్టీఫెన్ పాల్ దగ్గరికి పోతేనే, లేదా ఆ బెల్లంపల్లికి పోతేనే, ఆ ఎల్ఈడి దగ్గరికి పోతేనే ఎల్ఈడిలో నుంచి ఆశీర్వాదం వచ్చేసిందని చెప్పి అంటేనే నేను బాగుపడతాను. మనకు అవన్నీ పుణ్యక్షేత్రాలు ఏమి మనకి లేవు. అట్లాంటివన్నీ మనకి లేవు. ఆత్మలో కపటం లేకుండా ఉంటే ఆత్మ కనెక్ట్ అవుద్దంట. అయిపోయింది. చదువు చూడండి, కీర్తన 32:2 చూడండి. అయిపోయిందండి, క్లోజ్. నేను సాయంత్రం దాకా ఆయన చెప్తా పాస్టర్ గారు, నాకేం ఇబ్బంది లేదు. నాకు 8 గంటలు నాన్ స్టాప్గా చెప్తా నేను. మీ వాళ్ళకి ఆకలేస్తే మనం ఏం చెప్పరు. చదవండి 32 కీర్తన 2. ఆత్మలో కపటం పోవాలంటే ఏం చేయాలి? పైన వాక్యం ఏముంది? ఇప్పుడు ఆత్మలో కపటం పోవాలంటే మనం చేయాల్సిన పని ఏంది? తన అతిక్రమాలకు పరిహారం నొందరు. ఈడ ఎవరు నొందడమే లేదు. అంటే చిన్న చిన్న తప్పులు తప్పు కాదులే అని భావించేస్తున్నారు. అదేముందలే కామన్, అదేముందలు అనుకుంటున్నారు. అప్పుడు ఏమొస్తుంది? ఆత్మలో కపటం వచ్చేస్తుంది. ఆత్మలో కపటం వచ్చేస్తుంది కనుక కనెక్ట్ కావడం లేదు. యేసు నమ్మిన తర్వాత చిన్న పొరపాటైనా క్షమాపణ అడగాల. ఏంది? క్షమాపణ పెదాలతో అడగడం కాదు, కన్నీటితో అడగాల. అందుకనే నీ పెదవులతో నన్ను స్తుతిస్తున్నావు కానీ నీ హృదయం మాత్రం దూరంగా ఉంది. బాధపడాలా, ప్రాయశ్చిత్తం కావాలా. అందుకని కన్నీటి విరిచే వాళ్ళని బారండి. ఆ స్త్రీలను అయ్యా రోదన చేసే స్త్రీలను పిలవమనండి అంటే కన్నీటికి హృదయానికి కనెక్టివిటీ ఉంది. ఆ హృదయంలో గూడు కట్టుకున్న భావజాలం అంతా బయటకు పోవాలంటే లోపలకు గూడు కట్టుకొని ఉంటుంది కదా. కొలెస్ట్రాల్ అంతా స్టంట్లు వేస్తల్లా అవన్నీ బయటకు పోవాలంటే ఏం చేయాలి? కొవ్వు అంతా కరిగిపోవాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆత్మలో కపటం పోతే, ప్రాయశ్చిత్తం అయితే అప్పుడు ఆత్మ కనెక్ట్ అవుద్ది. ఏమవుద్ది? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 5-7 వచనాలు. తీతు రాసిన పత్రిక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఎవరైతే పునర్జన్మ లేదో, పునర్జన్మ అంటే ఏంది? ఏం పేరు మీ పేరా? నీ పేరు ఏం పేరు నాన్న? వరలక్ష్మి చచ్చిపోతే, షారోను బతికితే పునర్జన్మ. ఏంది? నా పేరు పీటర్ పాల్ ఎవరు పిలవడంలే నన్ను. అందుకని సుబ్బనాయుడు అంటే పెట్టుకోండి అని చెప్పి అంటున్నా. నేను పీటర్ పాల్ వద్దులే సార్, ఇదే వేసుకుంటామంటే వేసుకోమని చెప్పి నేనేం చేసిన. దేవుడు కూడా వెంకట సుబ్బయ్య అని పిలిచాడు. ముందు ఎవరు చచ్చిపోవాలి? లోపలున్న పాప పురుషుడు చచ్చిపోవాలి. పాప పురుషుడు ఆది ఆదాములో ఉన్న పులుపు చచ్చిపోవాలి. ఆది ఆదాములో ఉన్న శరీర అవయ నిర్మాణములో ఉన్న స్వభావము సిలువ వేయబడాలి. అది చచ్చిపోతే పునర్జన్మ సంబంధమైన స్నానము చేత, ఉదక స్నానము చేత ఎప్పుడైతే మనం కడగబడతామో దేవుని ఆత్మ అప్పుడు వస్తుంది మన మీదకి. ఎప్పుడు వస్తుంది? ఆత్మ. అప్పుడు దాకా రాదు.
అదే కదా పౌలు గారు చేసిన పని కూడా 9వ అధ్యాయం ఏందా. అప్పుడు దాకా ఏం తెలియదు, యేసు ప్రభు తెలియలే, యేసు ప్రభు తెలియలే, ఏం తెలియలే. కొట్టి చంపి వాళ్ళందరినీ యేసు ప్రభు ద్వారా పునరుత్థానము. మీకు ఫైనల్ క్వశ్చన్ వేసేసి నేను క్లోజ్ చేసేస్తా. మీరు ఇందాక బాప్తిసం తీసుకున్నాడు చేసి చూపించారు కదా, మీరు ఎట్టరా ఏ లేఖనం ద్వారా రక్షించబడ్డారు మీరు? పోతా పోతా నాకేముంది, నాకు బాగా లేకుండా జ్వరం వచ్చింది, నాకు యేసు ప్రభు రక్షించాడు, అది రక్షణ కాదు. నేను పోతా పోతా పడిపోయినా అది రక్షణ కాదు. లేదంటే నాకు మంచి మాటలు చెప్పారు, ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు. ఈ రక్షణ అంటే ఏంది? ఎట్లా రక్షించబడ్డారు? సైలెంట్ మే హై క్యాజీ అంటే దేవుడి లేఖనం ఏం చెప్తుంది? మీ విశ్వాసం దేని మీద ఉంది? యేసు మీద ఉంది, ఓకే, కాదనడం లేదు. యేసు ప్రభువు మీద ఉండే విశ్వాసానికి పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల ద్వారానే మనం రక్షించబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన రక్తమునందలి విశ్వాసము ద్వారా రక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాఉంది? ఆయన పునరుద్ధానమునందలి. యేసు ప్రభుని సూక్ష్మలో మోక్షం ఏంటంటే నా పాపాల నిమిత్తము ఆయన శిలువపై ప్రాణం పెట్టి రక్తమంతా చిందించాడు అని నమ్మడం ద్వారా. రెండవది, నా కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచాడు, ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్మడం ద్వారా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తున్నాడు. ఎట్లా వెళ్తున్నాడు పరలోకానికి? ఈ 2 లేఖన సత్యాలని హృదయంలో పెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ధ్యానించాలి. విశ్వాసం డైవర్ట్ కాకూడదు. విశ్వాసానికి మనకు మూలం లేఖనమే. ఆ లేఖనం అది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలుసు యేసు రక్తం ద్వారా పాపం పోద్దని, మన కోసం బలియాగం అయ్యాడని తెలుసు. మీకు ఆ తెలిసిన రెఫరెన్స్ గుర్తు చేశాను మీకు నేను. ఆ రెఫరెన్స్ గుర్తు చేసుకొని జీవితకాలం అంతా రెఫరెన్స్ని గుర్తు పెట్టుకున్నాండి. ఎవడన్నా వచ్చి అడిగింది అనుకో, ఇదిగో ఈ లేఖనం ద్వారా నేను రక్షించబడ్డా, ఇదిగో ఈ లేఖనం ద్వారా నేను రక్షించబడ్డా, ఇదిగో ఈ దేవుని మాటల ద్వారా నాతో మాట్లాడాడు. అందుకని మనం ఆరాధన ఏ ఆరాధనలోకి రావాలి? ఆత్మతో ఆరాధించేవారు ఏం ఆరాధనలోకి రావాలి? ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే ఏందమ్మా? సత్యంతో ఆరాధన అంటే ఏంటి? పాపాలు ఒప్పుకోవడం ఈడ కాదు, బయట పబ్లిక్లో కూడా ఒప్పుకోవాలా. మీ ఆయనగాడు ఒప్పుకోవాలా, సమాజంలో ఒప్పుకోవాలా. నేను పాపినయ్యా, నేను ఘోర పాపినైనా, నేను లేనిపోయిన మాటలు తిట్టానయ్యా, నన్ను క్షమించమని చెప్పని అడగాల. అప్పుడు వస్తుంది ఆత్మ. అది సత్యవంతులు అప్పుడు అవుతున్నారు. అంటే మన క్యారెక్టర్ ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఇంట్లో కానీ, బయట కానీ, సమాజంలో కానీ, పబ్లిక్లో కానీ, ఎక్కడికి పోయినా సత్యంలో ఉంటే అప్పుడు సత్యదేవుడు మనతో కూడా నడుస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడ చేసిన ఆరాధన ఇబ్బందిలే, ఎక్కడ పోయినా ఇబ్బంది లేదు. చాలా మహత్కార్యాలు చూస్తున్నానండి నేను. నన్ను నాగపూర్లో లోపలేసి రూమ్లో, ఎక్కడ నాగపూర్లో ఒక వర్క్కి పోలేను. రామారావు మీకు తెలుసు, ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యే. ఆయన దగ్గరికి వర్క్కి పోతే आप लोग आके है बीजेपी वाला आके है देखिए वो यीशु मसीह के जानता है वो काम लेने के लिए इधर आया అని చెప్పారు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, పని తీసుకుందానికి ఇక్కడికి వచ్చున్నాడంట. చూడండి అతని సంగతి ఏందో మీరు తెలుసుకోరండి, మీరు యేసుని చెప్తాడో రామభక్తి నేర్పిస్తారో తెలుసుకోరండి అని చెప్పి పంపించారు. వాళ్ళు 10 మంది లోపలికి వచ్చేసి రూమ్లో వేసి, రామతీర్థం ఒక అతను ఉన్నాడు, వెంకటేశ్వరులు ఉన్నాడు. వెంకటేశ్వరులు ఉంటే అతను మమ్మల్ని రూమ్లో వేసి, సుబ్బయ్య నాయుడు ఈ రోజుతో మా పని అయిపోయింది, నా భార్య బిడ్డలు నేను చూసేదిలే, నీ భార్య బిడ్డలు నువ్వు చూసేదిలే. ఏంది, నువ్వు యేసును వదిలేస్తేనే చూడగలుగుతావు, నా భార్య బిడ్డలు నేను చూడగలం, లేకుండా నేను చూసేదిలే అని చెప్పి అంటున్నాడు. సరే రాని చూద్దాం అని చెప్పన్నా. వచ్చారు. ఏంది మీ డౌట్ అన్నాడు. అరగంట సేపు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి వాళ్ళని కాళ్ళ మీద పడిపోయారు. వాళ్ళు ముझे माफ करो, मुझे माफ करो, यीशु मसीह इतना परिशुद्ध है बोल के हम लोगों को नहीं जानते, इतना पवित्र है अगर यीशु मसीह का ईश्वर का पुत्र बोल के मैं नहीं जानेगा. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏముంటుంది?
ధైర్యం ఉంటుంది. పిరికి వారు పరలోక రాజ్యమునకు వారసులు కానేరు. ఆ పిరికితనం ఉండబట్టే సువార్త ప్రకటించగా సంఘాలు నింపబడకుండా గమనున్నాయి. కొడితే చచ్చిపోయాం, పరలోకం పోవా? పోతావా పోవా? ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం హతసాక్షులు అయిపోతే. బలిపీఠం కింద మూలకుతుంటాం పోయో నాయరాజా మాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. చచ్చిపోయినాం అనుకో, యేసు ప్రభు కోసం చచ్చిపోయాం అనుకో అమ్మా, చచ్చిపోతే ఎక్కడికి పోతాం? జ్యేష్ఠుల సంఘంలో అక్కడ ఉంటాం. పోయి ఎక్కడ ఉంటావా? జ్యేష్ఠత్వంలో ఉంటాం. ప్రథమత్వం ఫస్ట్ ప్లేస్, హతసాక్షులకు ఫస్ట్ ప్లేసు. అందుకని మీరు ఏం చేయట్లేదంటే దేవుడు పని చేయట్లేదు, మీరు పని చేయట్లేదు కాబట్టే మీరు ఈ 3-4 వర్షిప్పుల్లో ఉన్నారు. ఆత్మతో కనెక్ట్ కావాలని ప్రభుపేట మనం చేస్తున్నా. నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, జీవాధిపతి, విశ్వ నిర్మాణకుడు అయిన మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరలోకంలో నీ ఆధిపత్యాన్ని విడిచిపెట్టావు. ఆయన సభలో మిక్కిలి భీకరుండు భయంకరుండవు నాయన. అంత గొప్ప దేవుడు, దేవదేవుడు అయ్యుండి నీ నోటి ద్వారా సమస్తాన్ని సృష్టించిన దేవుడు అయ్యుండి నాయన, ఈ భూమి మీదకి నాయన పరిశుద్ధాత్మతో కన్య గర్భాన జన్మించి మా కోసం సిలువపై ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రుధిరధారలతో సంఘముల బిడ్డలను కడగమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కట్లు తెంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బంధకాల్లో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ లేకుండా, నేను స్తుతించలేకుండా, నేను ఆరాధించలేకుండా, నీ నామాన్ని మహిమపరచలేకుండా ప్రభువా, ఆ వ్యర్థమైన బలహీనతలన్నీ యేసు నామమున కాలిపోవునుగాక. పరిశుద్ధాత్మ చేత కాలిపోవునుగాక. ఆ కట్లన్నీ తెగిపోవునుగాక. ఎరికో గోడలు కూల్చబడినట్టు యేసు నామమున అగాధములోనికి తొక్కివేయబడునుగాక. ఏ కుటుంబం ప్రార్థన బలిపీఠం లేదు, ఏ కుటుంబం ప్రార్థన బలిపీఠం కట్టుకోలేదు, ఆ కుటుంబంలో ప్రార్థన బలిపీఠం కట్టబడును గాక. నాయనా, ఏ కుటుంబం ఆశీర్వదించబడకుండా అప్పుల బాధ చేత, కష్టాల చేత, ఇబ్బందుల చేత, రోదన చేత, సమస్యల చేత నాయన ఇబ్బందులు పడుతున్నాయో ఆ కట్లన్నీ తెగిపోగును గాక. ఐగుప్తులు ఎర్ర సముద్రములు లయపరిచినట్లు అపవాది క్రియలు లయపరచబడును గాక. అయ్యా, నీ బిడ్డలను విడుదల దయచేయ్యా. నీ బిడ్డల మీద నీ ఆత్మవరాలతో నింపయ్యా, ఆత్మాభిషేకముతో నింపయ్యా, కృపావరములతో నింపయ్యా. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె ఉంచయ్యా. ద్రాక్షావళితో అంటు కట్టబడయ్యా. ఈ షెకెన్ మేఘం వచ్చినట్టు ప్రభా అయ్యా ఆవరించయ్యా మందిరం మీదయ్యా. అయ్యా, 2వ దినవృత్తాంతరముల 5వ అధ్యాయం చివరి వచనములో నాయన, మేఘము నాయన ఇశ్రాయేలు ప్రజలందరూ ఆవరించినప్పుడు నాయన, మేఘము వారి మీదకి వచ్చిన ఆయన మహిమ కమ్మినప్పుడు వారు చూడలేకపోయారయ్యా. నీ బిడ్డలు నాయనా ఆత్మచేత నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప అనుగ్రహించండి. కుటుంబాలను దీవించండి. విద్యార్థులను జ్ఞానవంతులుగా చేయండి నాయనా. వాళ్ళ పనిబాటను దీవించండి. వృత్తి ధర్మాన్ని దీవించండి. ఆశీర్వదించండి. సమృద్ధినివ్వండి. ఇల్లు లేని వారికి ఇల్లు అనుగ్రహించండి. వ్యాధి బాధలతో ఉన్న వారిని బంధకాలను విడిపించండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. గొడవలు, అసమానతలు, విడాకులు, రకరకాల పద్ధతులు ఉన్న వారికి ఆ కట్లన్నీ తెంచి సమాధానం అనే బంధము చేత కట్టండి. నీ బిడ్డలను ఇలాగూ దీవించి సమృద్ధి కలిగిన ఆశీర్వాదముతో నింపి ఆశీర్వదించి ఈ 11 వార్షికోత్సవ సందర్భంగా నాయన ఈ సంవత్సరంలో సంఘము నింపబడునుగాక. నూతన ఆత్మలు చేర్చబడునుగాక. ప్రతి కట్లు తెగిపోవునుగాక. బంధకాలు తెగిపోవునుగాక. ఆయన ప్రభు కొత్త ఆత్మలు చేర్చబడునుగాక. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు కృపావరములతో ఈ సంఘము నింపబడునుగాక. అయ్యా, ఊహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరని ప్రభు ఆ సంఘమును గురించి నీవు మాట్లాడుతుండగా నాయన, ఓ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహానయమ యొక్క అనుభవంలోనికి సంఘాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉత్తర వాయువును వేంచేయమని వేడుకుంటున్నాను. సంఘములో నాయన నాటండి, చెట్లను నాటమని ప్రార్థిస్తున్నాను. నాయన బిడ్డలు ఇలాగూ దీవించి ఆశీర్వదించి అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మనతో సూటిగా స్పష్టంగా అనేకమైనటువంటి కోణాల్లో దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మీకు ఆహారం కూడా గుర్తు రాలేదనుకుంటున్నాను. ఆకలి అనిపించలేదు అనుకుంటున్నాను నా మట్టుకి. అవునా కదా? ఎంతమంది చెప్తున్నారు అన్నమాట? ఎంతమంది చెప్తారు? ఆకలి అవుతుంది మీకు ఇప్పుడు? ఇంకా ఎగినాలనిపిస్తుందా లేదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియ దేని బట్లరా మరి దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు నాకైతే ఎట్లా ఉంటుందంటే ఉదయకాల సమయంలో ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉదయాన్నే కొన్ని బాంబులు పెట్టి కొండలు పేల్చేవాళ్ళు. బాంబులు పెట్టి ఏం చేసేవాళ్ళంటే కొండలు పేల్చేవాళ్ళు. అట్లా ఉంది నాకైతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ అలాగుంది నాకు. కాబట్టి మరి ఈ సమయంలో ప్రియ దేని బట్లరా దేవుడు అనాది ప్రణాళికలో మరి దేవుని సేవకులు, నేను సుబ్బయ్య నాయుడు గారిని మరి నేను పెద్ద పాస్టర్ గారని నేను పిలవాల. ఎందుకు? దేవుని ఆత్మ నడిపింపు ప్రేరేపణ నాకు. సో నాకు మ్యారేజ్ కాకముందు నరుకూరు ప్రాంతంలో ఆల్ నైట్ పేర్లు ఇద్దరు కలిసాము. అయ్యగారు మరి సాక్ష్యం చెప్పారు, నాకు ఒక అరగంట ఇచ్చారు లాస్ట్లో. సో అప్పుడు నాకు పరిచయం. సో కాబట్టి ఇటీవల ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ కాలువ కట్ట మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పరిచయం చేసుకున్నాను. సరే ఎప్పుడైనా పిలవాలని చెప్పి ఆలోచన కలిగి, ఎక్కువగా పరిచయాలు కూడా లేవు. ఈ మధ్యలో 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆయన అనాది ప్రణాళికలు మన మధ్యకు తీసుకొచ్చి దేవుడు వాడుకున్నాడు. మరి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.